స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము ప్రభువా. అయా గడిచిన ప్రభా మంగళవారము నుండి మరలా శుక్రవారం వరకు నీ సజీవన్ రెక్కల చాటున ప్రభా సేవ మమ్మల్ని అందరినీ కూడా నిశ్చిత్తములో నీ కృపలో బలపరిచి భద్రపరిచినందుకు వందనాలు. ఉపవాస కూడిక దినం ముందు శుక్రవారం రాత్రి ప్రభా మరి శ్రీవయ్య గారి ద్వారా చెప్పే నీ ఒక దైవ వాక్యమును ప్రభా మేము విని బలపరచబడుటకు ఆత్మీయతలో ఎదుగుటకు ప్రభా మీరిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఇదిగో తండ్రి నాయన మరి సహవాసాన్ని ప్రభా నా తండ్రి నాయన మరి చేతపరిచినట్టు ప్రభా మరి సార్లు సాయి గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి యొక్క ప్రభా నా తండ్రి నాయన ప్రభా మరి యొక్క పరిస్థితులలో నుండి వాక్యము ద్వారా మాట్లాడి మీరు సరిచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడ ఇదిగో తండ్రి నాయన ఎందరైతే ఈ సమయమందు ప్రభా నీ వాక్యాన్ని వినడానికి సిద్ధపాటుతో ఈ స్థలములో ప్రభా నా తండ్రి మీటింగ్ లో ఉన్నారో వారందరితో మీరు మాట్లాడి బలపరచమని జరుగుతున్నట్టు ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసి ఆ యొక్క మీటింగ్ ప్రారంభించబడడానికి సహకరించినటువంటి సహోదరునికి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి మరొకసారి ప్రభు సన్నిధిలో మనం చేరేటువంటి కృపను ప్రభు ఇచ్చారు, అందులో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ విధంగా మనం జాయిన్ అవ్వడానికి ప్రభు కృపనిచ్చారు. మరి మీలో ఎవరైనా మరి పాటలు పాడాలనుకున్నటువంటి వారు మీ హ్యాండ్ రైజ్ చేసినట్లయితే మరి మీకు పాటలు పాడేటువంటి అవకాశాన్ని మరి ఇస్తాం. మరి మీరు పాడాలనుకున్నటువంటి వారు మీరు మైక్ని ఆన్ చేసి మరి మీరు పాటలు పాడవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రియమైన యేసయ్య. మరి సమయంలో మరి ఆ యొక్క మనం ప్రభుని స్తుతించి ఆరాధించేటువంటి సమయంలో మనం ఉన్నాం. మరి మనందరం కూడా మరి ప్రభుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. హల్లెలూయా. మరి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము అనే ఒక గొప్ప నిశ్చయతో మనం ఆ యొక్క ప్రభు యొక్క మరి మార్గంలో మనం ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన మధ్యలో విజయవాడ నుంచి జాయిన్ అయినటువంటి జోసెఫ్ అన్న ఉన్నారు. జోసెఫ్ అన్న వందనాలు అన్న. మరి అన్న ప్రైజ్ లార్డ్ అన్న, ఒక పాట పాడండి అన్న. ఒక పాట, మంచి పాట పాడండి. ఫైబర్ కట్ అయిపోయిందన్న నాకు. అవునా? మన మధ్యలో ఉన్నటువంటి మరి జోసెఫ్ అన్న మరి ఒక మంచి చక్కని పాట పాడతారు అందరూ కూడా. మరి నాకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ నాన్న. ఓరన్నా ఓరన్నా ఈ సాంగ్ పడతాన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి పెట్టలేరన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా. యేసే ఆ దైవం చూడన్నా.
ఓరన్నా ఓరన్నా యేసుకు చాటి వేరే లేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనును అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనును ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను యేసన్న ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా మహిమలు ఎన్నో చూపాడన్నా మార్గము తానే అన్నాడన్నా మహిమలు ఎన్నో చూపాడన్నా మార్గం తానే అన్నాడన్నా మనిషిగా మారి దేవుడగా పాపం శాపం తొలగించెను మనిషిగా మారిన దేవుడగా పాపం శాపం తొలగించెను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా అన్న ఐ థ్యాంక్ యూ అన్న ఫర్ ద ఆపర్చునిటీ గివెన్ ఐ ప్రైజ్ లార్డ్ అన్న జస్ట్ ఐ కేమ్ ఫ్రమ్ ఏలూరు ఫ్రమ్ ద ఫ్రైడే ప్రేయర్స్ అన్న థ్యాంక్ యూ అన్న ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. మరి చక్కని పాట పాడినటువంటి మరి సహోదరుడు మరి జోసఫ్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి సమయంలో మన మధ్యలో హైదరాబాద్ నుంచి మరి జాయిన్ అయినటువంటి సహోదరులు మన మధ్యలో ఉన్నారు. మరి ఆయన పేరు ఆయన మరి మన మధ్యలో ఉండడం మనకు ఎంతో ఆశీర్వాదకరం. మరి ఆయన్ని మనం ఆ యొక్క ప్రార్థన మరి చేయడానికి మనం ఆహ్వానిద్దామండి. మరి సహోదరులు హైదరాబాద్ నుంచి జాయిన్ అయినటువంటి అన్నయ్య మరి మీరు ప్రార్థన చేయండి అని మనవి చేసుకుంటూ ఉన్నాం. వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా మరి మన మధ్యలో మరి నేశ్రయ్ అన్న జాయిన్ అయ్యారు. మరి ఆ యొక్క బేస్తవారిపేట మరి అలాగే మార్కాపురం ప్రాంతం నుంచి మరి నేశ్రయ్ అన్న అందరికన్నా ముందు మరి జాయిన్ అయ్యాడు. అన్నకు వందనాలు, ప్రత్యేకమైన వందనాలు. మరి అన్న మరి వాకింగ్ కొరకు ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటున్నాను. నేశ్రయ్ అన్న వందనాలు. ప్రార్థన చేయండి అన్న వాకింగ్ కొరకు. అన్న ప్రైజ్ అన్న నేశ్రయ్ అన్న వందనాలు అన్న వందనాలు ప్రార్థన చేయండి అన్న. అన్న మీరే అన్న వాకింగ్ కొరకు ప్రార్థన చేయండి. ఓకే అన్న. పరిశుద్ధుడా మహాగణడానికి స్తోత్రములు తండ్రి, నీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యగారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, మరి అన్నగారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మరి జూమ్ మీటింగ్ లో కలిసిన ప్రతి ఒక్క కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ 2024 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో ఉన్నాం తండ్రి, కడవరి దినములో ఉన్నాం తండ్రి.
అయా కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా వాక్యం ద్వారా నా ప్రభు నువ్వు నడిపించే దేవుడి తండ్రి. అయా స్టీఫెన్ సార్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా చార్లీ సన్ను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలను బట్టి మా కుటుంబాలను బట్టి దీవించి ఆశ్రయించి బలపరచమని ప్రార్థించి నీ వాక్యం ధ్యానించబోతుండగా నువ్వే అధ్యక్షుడిగా ఉండి ఆది అంత వరకు నడిపించమని ప్రార్థించి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వాక్య భాగంలోనికి వెళ్ళడానికి మరి ముందుగా మరి ప్రార్థన చేసి సహకరించినటువంటి న్యాసరానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ సమయంలో మరి మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి అయ్యగారు స్టీవెన్ అయ్యగారు వాక్యం అందిస్తూ ఉంటుండగా మరి మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని మనం చేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ స్టీవెన్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ జాయినింగ్ అనదర్ ఫ్రైడే విత్ us. We are very much blessed and encouraged through your messages and your prayers, and God is doing mighty things in India through you, and we are really very much blessed to have you, sir. Thank you for your joining with us every Tuesday and Friday. Many people are coming and they are sending messages to me, and they are asking that meeting details, and new people are joining in our meeting, and new invitations came to me from all over India, and to come and visit their place, work along with him, and I'm really very much blessed through these meetings, and God is opened many doors through this meeting, and many pastors are newly coming to know me, and through these meetings. Thank you so much, sir, for giving this wonderful opportunity to us, and this is a great blessing, sir. Please take this time and share the God's word, sir. Thank you. Well, I thank you for thanking me, but we need to thank our Lord and Savior Jesus Christ for opening these doors. Amen. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Thank you, Lord. It is not about us. మరి మనమందరం మరి కృతజ్ఞతలు చెల్లించాలంటే అది కేవలం దేవునికి మాత్రమే మనం చెల్లించాలి. ఇది మన వల్ల జరిగిన కార్యం కాదు, దేవుడే ఈ కార్యాన్ని జరిగిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అన్న. As we look at the plans that God had 2,000 years ago from the foundation of the earth, మరి మనం ఆయన యొక్క ప్రణాళికలు మరి ఈ యొక్క భూమి పునాదులు వేయబడక మునిపే మరి 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా మన జీవితాల ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికను మనం ఆలోచించినప్పుడు ఎంతో ఆనందము సంతోషం కలుగుతా ఉంటది. ఆమేన్. It brings me to tears to think of the plan from the foundation of the earth for where we are today. మరి ఈ రోజు మనం ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ పరిస్థితులు, మనం ఉన్నటువంటి ఆ యొక్క మరి ప్రతి విధమైనటువంటి దేవుని యొక్క దీవెనలు, వీటన్నిటిని నేను ఒకసారి ఆలోచించుకున్నప్పుడు మరి నాకు ఆనందంతో నా హృదయం నిండి ఆనంద బాష్పాలు నేను కార్చేటువంటి అనుభవాన్ని నేను కలిగి ఉంటాను. I don't think any of us would have believed that God would have put this together with a redneck from the United States and all of you pastors. మరి ఆ యొక్క దేవుని యొక్క చిత్తము ఎలాంటిదంటే మరి ఏదో ఎవడో అనామకుల్లాగా మరి పరిచయం లేనటువంటి మీ మధ్యలోనికి అమెరికా దేశం ఎక్కడో మరి దేశంలో నుంచి మరి మీ మధ్యలోనికి ప్రభు నన్ను ఏ యోగ్యత లేని నన్ను ఏర్పాటు చేసుకుని పంపించాడంటేనే అది గొప్ప ఆయన ప్రణాళిక ఎలా ఉంటది అనేటువంటిది అర్థము మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. To think that we would be meeting together, ministering together, and Brother Jochen would be posting these videos on YouTube. మరి మీరు ఆ యొక్క ఆ విషయాన్ని మరి మీరు వింటా ఉన్నారు, లైవ్ లో వచ్చి వింటా ఉన్నారు. మరలా దీన్ని రికార్డింగ్ చేసి మరలా నేను యూట్యూబ్ లో పెట్టినప్పుడు కూడా చాలా మంది దీన్ని చూసి మరి దాని ద్వారా కూడా ఆశీర్వదించబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Thank you, Lord. And to have pastors from North India, South India, East India, West India, Pakistan, Cameroon, Kenya. It's just crazy.
మరి ఈ విధంగా మరి ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము, పశ్చిమ భారతదేశము, ఈ విధంగా మరి తూర్పు భారతదేశము, అన్ని మరి భారతదేశం నలుమూలల నుంచి కూడా ప్రజలందరూ కూడా మరి దేవుని వాక్యం వినడానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాకుండా పాకిస్తాను, ఆఫ్రికా దేశాల్లో, మరి ఆ కెమెరూన్, కెన్యా, యుగాండా ఇలాంటి అన్ని ప్రాంతాల్లో కూడా దేవుని సువార్త మరి మన యొక్క ఈ కార్యక్రమం ద్వారా వెళ్తుందంటే నేను దేవునికి ఎంతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ. It is God's plan, and it's because we are obedient and submissive to God. మరి ఇటువంటి గొప్ప కార్యాలు మరి ఎందుచేత జరుగుతున్నాయంటే దేవుని యొక్క ప్రణాళిక ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా దైవజనులైనటువంటి మనము ఆయన యొక్క పిలుపుకు లోబడి, ఆయన యొక్క మరి చిత్తానికి లోబడి, ఆయన కొరకు మనము ఆ ఆసక్తి కనపరచడం ద్వారా ఇటువంటి కార్యాలన్నీ జరుగుతున్నాయండి. మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరి కొరకు మీరు ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Amen. To see the posts that are made, the videos that are sent, how you are reaching out to people just blesses my heart. మరి మీరు పంపించేటువంటి ఆ యొక్క మరి పోస్టులు మరి వాటిని చూసినప్పుడు మరి ఆ యొక్క నాకెంతో నా హృదయము మరి ఎంతో ఆనందంగా మరి మీరు ఆ యొక్క దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని మీ ద్వారా ఇటువంటి గొప్ప కార్యాలు జరిగించుకుంటున్నందుకు నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Oh, praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. We have obviously been talking about John the Baptist, Jesus, and the prophecies. మరి ఆ యొక్క మనము ఈ యొక్క వారంలో మరి ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి, అలాగే మరి ఆ యొక్క యేసుక్రీస్తు గురించి, మరి ఆయన పుట్టుక గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. I want to relook at 3 people and their confrontation or meetings with the Lord's servant. మరి ఆ యొక్క నేను మరొకసారి మరి ఈ యొక్క మనము ఆ దేవుని యొక్క మాటలు మనం మరొకసారి మనం నేర్చుకుని మరి ఆయన ఇంకా లోతైన విషయాలు మనం గమనించాలనేటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నాను. Who was Gabriel? మరి మీకు తెలుసా గాబ్రియేల్ అనేటువంటి ఆయన ఎవరు అనేటువంటిది ఒకసారి మీరు ఆలోచించారా ఎప్పుడైనా? I think about when oh, come on. The prophet in the Old Testament was going down the road and he was beating his donkey because he would not go. మరి ఆ యొక్క మరి పాత నిబంధన గ్రంథంలో మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క వ్యతిరేకంగా మరి వెళ్తా ఉన్నప్పుడు గాడిద ద్వారా మరి మరి ఆ యొక్క మరి ఎదిరించబడి మరి గాడిద ద్వారా మాట్లాడబడినటువంటి వ్యక్తి అని మిమ్మల్ని ప్రశ్న వేస్తా ఉన్నాను. What was his name, Joaquin? His name is Bilam, sir. Balaam. Balaam. I Yes, see sir. it. I'm sorry. Yes, sir. Yes, sir. When you get old, you can't remember good. Yes, sir. Yes. Mari. And I want to think about this one first. Balaam is walking down the road or riding his donkey. మరి బాలాము మరి ఆ యొక్క దేవునికి వ్యతిరేకంగా మరి ఆయన మామూలుగా రోజు వెళ్తున్నట్టుగానే మరి ఆ రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు. మరి తన పని మీద తను వెళ్తా ఉన్నాడు, గాడిద మీద ప్రయాణం చేస్తూ. And the donkey moves off the road. He goes against his master. మరి అక్కడ ప్రతిరోజు గాడిద తన యొక్క యజమానుడికి ఎంతగానో మరి విధేయత చూపిస్తూ మరి ఏ విధంగా చెప్తే ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా వెళ్తాది. కానీ ఈ రోజు మాత్రం మాట వినకుండా ఎదురు తిరుగుతూ ఉండడం అతను గమనించాడు. And I believe he did it 3 times. మరి అది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఆ విధంగా గాడిద మరి అతని యజమానుడైనటువంటి బిలాముకు వ్యతిరేకంగా మరి నిలబడినట్లుగా ఎదురు తిరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And finally the angel spoke because he was standing in the road with this huge sword
మరి ఆ ఎప్పుడు మాట్లాడలేనటువంటి గాడిద మాట్లాడడం ప్రారంభించింది. మరి ఆ గాడిద ఏం చెప్తా ఉందంటే, ఇదిగో మరి దారి మధ్యలో ఒక పెద్ద దూత పెద్ద కత్తి పట్టుకుని నిలబడి ఉంది. నేను ఎలాగ ముందుకు వెళ్ళాలి, నీకు కనబడట్లేదా అని తన యజమానుడిని ప్రశ్నించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. I believe it probably was Gabriel, because he is the soldier of God. మరి ఒకవేళ నేను అనుకునేది ఏంటంటే, ఆ దూత ఒకవేళ పరలోకము నుంచి పంపబడినటువంటి గాబ్రియేలు దూత అయ్యుండొచ్చు అని నేను అనుకుంటా ఉంటాను. ఎందుకంటే ఆ యొక్క దేవుని యొక్క ప్రధాన మరి ఆ యొక్క సైనికుడిగా మరి ఆ దూతని మరి ప్రభు తన పరలోకంలో ఆయన ఉంచారు. I believe Gabriel appeared to other people in the Old Testament. మరి అలాగే ప్రాత నిబంధన గ్రంథంలో కూడా గాబ్రియేలు అనేక మంది మరి దైవజనులకు ప్రవక్తలకు ఆయన దర్శనమిచ్చి అనేక విషయాలు ఆ దేవుని గురించి చెప్పవలసినటువంటి సమాచారాలు ఆయన అందజేసినట్లుగా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. We also know that the angels, 1/3 of the angels came to earth with Satan. మరి మనకు తెలుసు మరి ఆ యొక్క వెలుగుదూత మరి అయినటువంటి సైతానుతో పాటు త్రోసివేయబడినటువంటి ఆ యొక్క దూతలలో 3వ భాగము మరి భూమి మీదకి వచ్చేసింది అనేటువంటిది మనకు తెలుసు. They were disobedient to God. వారు చేసినటువంటి తప్పు ఏంటంటే దేవునికి వాళ్ళు విధేయత చూపించకపోవడమే మరి వారు చేసినటువంటి పాపంగా మరి వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. And 2/3 remained obedient to God. మరి ఆ యొక్క మరి దూతల్లో 2% మంది మాత్రమే మరి వారు ఆ యొక్క మరి దేవునికి మరి విధేయత చూపిస్తూ ఆయనకు ఇష్టకరంగా వారు జీవించారు. And that is something for us. If angels who could live with God and be under his direction could revolt and be in rebellion to God. మరి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతా ఉందంటే, ఆ యొక్క మరి దేవునితో ఉండేటువంటి దూతల్లోనే మరి 3వ భాగము మరి దేవునికి వ్యతిరేకంగా మారి దేవుని ఆ యొక్క ఉగ్రతకు గురై దేవుని ద్వారా కిందకు త్రోసివేయబడితే మానవులమైనంత మనమెంత లెక్క అనేటువంటిది నేను ఆలోచిస్తా ఉంటాను. How is mankind going to react when they have a sinful nature passed down from Adam and Eve? మరి ఎంతో పాప సంబంధమైనటువంటి ఆశలతో దురాశలతో ఆదాము నుంచి మనకు సంక్రమించినటువంటి మరి ఆ పాప స్వభావము ద్వారా మనము మరి ఎలాగా మరి దేవునికి దూరం అయిపోతున్నాము, ఎలాగా దేవుని ఉగ్రతకు మనం మరి సమీపంగా ఉన్నామనేటువంటిది నాకు బాధ కలిగిస్తా ఉంది. And when I think of that rebellion and then us having sinful nature, that is why Jesus told us to take captive every thought that enters our mind. మరి అందుచేతే మరి యేసుక్రీస్తు ప్రభువారు మీకు వచ్చేటువంటి ప్రతి ఆలోచన మంచిదా కాదా అని సరిచూసుకొని మంచిది కానట్లయితే దాన్ని పెరికి పారవేయండి అని ఆయన చెప్పారు. That thought, if we let it hatch into a more into our lives. మరి ఆ విధంగా మనం చేసినప్పుడు మరి ఎంతో ఆశీర్వాదము మరి ఎంతో దీవెన మరి మనం కలిగి ఉంటాము, మంచిగా మనం జీవించగలుగుతాం. I compare that to a man looking lustfully at a woman or a woman looking lustfully at a man. మరి నేను మరి ఒక మనిషి వ్యక్తి ఒక స్త్రీ గాని పురుషుడు గాని మరి అతనిలో మరి ఆ యొక్క వ్యభిచార సంబంధమైనటువంటి ఆలోచనలతో ఆ చూపులతో మరి ఇతరులను అతను చూడడం నేను గమనించినప్పుడు, if they do not take captive that thought and give it to the Lord to take it away, మరి ఆ యొక్క మరి ఆ వ్యక్తి మరి ఆ యొక్క ఆ సమయంలో మరి తన యొక్క ఏదైతే ఆశ మరి ఆ యొక్క కలిగి ఉన్నాడో దాన్ని ఆ వ్యభిచారం అనేటువంటి ఆత్మ కలిగి అతను తన కోరికను తీర్చుకోవాలని ఆశపడతాడే గాని దేవుని వైపు తిరిగి ఆ యొక్క తన క్షమాపణ పొందుకుని ఆయన మార్గాల్లోకి వెళ్దామని ఎంత మాత్రం కూడా ఆలోచించడు. That thought will turn into sin and become something that is in our hearts. మరి ఆ విధంగా మరి పాపం అనేటువంటిది
మన హృదయంలోనికి ప్రవేశించి మన ద్వారా పాపము జరిగించే వరకు అది బయట ఎంతగానో క్రియ చేస్తా ఉంటది. It could be the same about money or power or possession. మరి అలాగే మరి ఈ కేవలము స్త్రీ విషయంలో ఈ పాపము మరి వ్యభిచారము మోహపు చూపులో మాత్రమే కాకుండా మరి ఆ యొక్క ప్రతి పాపము మరి ధనాశ మరి ఈ యొక్క మరి ధనాశ మరి ఇలాగే ఇంకా ఎన్నో రకాలైనటువంటి పాపాలు ఏవైతే ఉన్నావో అన్ని కూడా ఎంతగానో మనల్ని నాశనానికి నడిపించి పాపములో మనం పడవేసే వరకు మనల్ని వదిలిపెట్టమండి. It could be about not being happy with that bicycle that God provided, and your total desire becomes on an upgraded motorcycle or a car or a fancy car. మరి ఆ యొక్క మీకు దేవుడు మరి మీకు ఇచ్చినటువంటి ఆ సైకిల్ మరి ఏదైతే ఉందో అది మీకు ఇచ్చారు, మీరు దాని మీదే వెళ్ళాలని ఆయన కోరుకుంటారు. మరి దాని మీద వెళ్తే మీకు ఏ పాపము చేయడానికి చేయని అవసరం లేదు. అయితే మీరు ఏమనుకుంటారంటే నేను చాలా మంచి మోటార్ సైకిల్ మీద వెళ్ళాలి, చాలా మంచి కార్ మీద వెళ్ళాలి అని దాన్ని సంపాదించడానికి అనేక విధాలుగా మీరు పాపాలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. We have to take those thoughts captive and give them to the Lord. మరి అటువంటి ఆలోచనలు పేరాస మరి ధనాశ మరి ఆ యొక్క నా పలుకుబడి నేను సంపాదించాలి, ఎలాగైనా సంపాదించాలి అనేటువంటి ఆలోచనలు మరి మీ మనసుకు వస్తా ఉన్నప్పుడు ఈ ఆలోచనలు మంచి ఆలోచనలు కాదు, నన్ను దేవుని నుంచి దూరం చేస్తాయి అని ఆలోచనలు మీరు బయటికి తీసివేసి మంచి ఆలోచనల వైపు మీరు నడుచుకోవాలి. Amen. And you're saying, Steve, we understand all of this. మరి ఆ యొక్క మరి ఒకవేళ మీరు చెప్పొచ్చు, మరి అయ్యగారు స్టీవ్ అయ్యగారు మరి ఇవన్నీ మాకు తెలుసండి, మాకు మరి మీరు ప్రత్యేకంగా మాకు చెప్పక్కర్లేదు అని ఒకవేళ మీరు నాతో చెప్పొచ్చు. I understand it too, but unless I take it captive and make it my heart desire to not sin, మరి కేవలము నేను తెలుసుకున్నంత మాత్రాన నాకు తెలిసినంత మాత్రాన దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. కానీ మరి నేను నాకు వచ్చేటువంటి పాపపు ఆలోచనలను నా మనసులోకి నా హృదయంలోకి వెళ్లకుండా వాటిని లాగి మరి తీసివేసినట్లయితే తప్ప మరి నాకు ఎటువంటి నా జీవితం పవిత్రంగా ఉండదు, నేను దేవునికి ఇష్టడుగా నేను జీవించలేను. The priest used to write the scriptures on their sleeves, have them on their tassels, so that the word would be before them all the day. మరి యాజకులైనటువంటి వారు వారి వస్త్రధారణలో వారి చేతులకి మరి వారు వాక్యాన్ని రాసుకునేటువంటి వారు నిలువుటంగికి మరి వాక్యం రాసుకునేటువంటి వారి వస్త్రాల నిండా కూడా వారు వాక్యాలు రాసుకునేటువంటి వారు. ఎందుకంటే ఆ వాక్యాన్ని చూసినప్పుడు వారు పాపము చేయకుండా దేవునికి అయిష్టముగా వారు జీవించకుండా తమను పవిత్రంగా జీవించడానికి వారు ఇష్టపడడానికి వారు అలా వాక్యాన్ని రాసుకునేటువంటి వారు. If the angels can revolt and sin against God, how much more can we? మరి ఆ యొక్క పరలోకంలో యుగయుగాలు ఆయనతో ఉండేటువంటి దూతలే ఆయనకి వ్యతిరేకంగా ఆలోచించి మరి దూరం అయిపోయినప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు కేవలం మానవులమైనటువంటి మనం ఎంత సులువుగా పాపంలో పడిపోతాము, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. Who is Gabriel with his sword? మరి ఆ యొక్క మరి కత్తి పట్టుకుని ఆ యొక్క బిలాముకు అడ్డంగా మరి నిలబడినటువంటి ఈ యొక్క గాబ్రియేలు దూత ఎవరు? If Gabriel can revolt and rebel against God, how does he stay focused on God's mission? మరి ఆ యొక్క ఒకవేళ ఈ గాబ్రియేలు మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడైతే మరి దేవుని కార్యాలు చేయడానికి అతను ఇష్టపడకుండా తన సొంత కార్యాలు చేయడానికి మాత్రమే ఇష్టపడతాడు. He knows God's will, he knows God's purpose, and he is to stay on that path. మరి ఆ యొక్క గాబ్రియేలుకు దేవుని చిత్తం ఏంటి, దేవుని యొక్క మార్గాలు ఏమిటి అనేటువంటిది ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఎలాగ సంతోష పెట్టాలి, ఆయన ఎలా జీవిస్తే ఆయన సంతోషపడతాడు, ఇష్టపడతాడు అనేటువంటి ఆ యొక్క మాటల ద్వారా ఆ మార్గంలో పయనిస్తూ దేవుణ్ణి సంతోష పెట్టేవాడిగా ఉండేటువంటి వారు. We know that Gabriel appeared to Zechariah as he was burning incense in the tabernacle.
మరి అదే గాబ్రియేలు మరి ఆ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తండ్రి అయినటువంటి జకర్యాకు మరి ఆ యొక్క మరి అతి పరిశుద్ధ స్థలంలో మరి బలి దహన బలి అర్పిస్తుండగా ఆయనకు దర్శనం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. At that point in time, Gabriel had left the presence of God and came down to give a message to Zechariah. మరి ఆ యొక్క దేవుని యొక్క పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి నుంచి మరి ఈ భూమి మీదకి గాబ్రియేలు దూత మరి వచ్చి మరి ఆయన చెప్పినటువంటి దేవుడు చెప్పినటువంటి విధంగా మరి లోకంలో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి మానవుడైనటువంటి జకర్యాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. We are looking in Luke chapter 1 right now. మరి ఈ రోజు మరి ఆ యొక్క ఇంతకు ముందు మరి లూకా సువార్త 1వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్ని మనం నేర్చుకుంటున్నామండి. And the angel appeared in 11 and Zechariah saw him in 12. మరి ఆ యొక్క 1వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి జకర్యాతో మాట్లాడింది, అతనికి కనబడింది అని రాయబడిందండి. No angel had appeared to anybody for 400 years. మరి ఏ యొక్క దూత గాని ఏ యొక్క ప్రవక్త గాని 400 సంవత్సరాలుగా మరి ఎవరికి కనబడలేదు, ఎవరితో కూడా మాట్లాడలేదు. Zechariah was a man of God. He was righteous. He was upright. He obeyed the regulations and the commandments. మరి జకర్యా ఎంతో పరిశుద్ధుడు, మరి దేవుని యొక్క మార్గాల్లో జీవించినటువంటి వ్యక్తి, పాపం అంటకుండా మరి జీవించినటువంటి వ్యక్తి, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వ్యక్తి. అందుచేతే ఆ యొక్క భాగ్యాన్ని ఆ దేవదూత అతనికి దర్శనం ఇచ్చేటువంటి భాగ్యాన్ని అతను పొందుకోగలిగాడు. It said he was blameless before God. మరి ఆయన దేవుని ముందు ఎంతో నిరపరాధిగా ఆయన జీవించినటువంటి వ్యక్తి కారణంగా మరి దేవుని యొక్క కృపనికి ఆయన అనుగ్రహానికి ప్రాప్తము కలిగి ఉన్నాడు. He was the religious person out of these 3 appearances. మరి ఆయనకున్నటువంటి పవిత్రత, పరిశుద్ధమైనటువంటి జీవితము, ఆ యొక్క పాపమునకు దూరముగా ఉంటూ జీవించడం కారణం చేత మరి అతనికి దేవుని యొక్క దర్శన భాగ్యము, దేవుని దూత అతని దగ్గరికి వచ్చేటువంటి ఆ భాగ్యాన్ని అతని జీవితంలో పొందుకున్నాడు. He studied the scriptures and he listened and he went through the rituals every day of what was required. మరి ఆ యొక్క ఆయన వాక్యాన్ని ఎంతగానో మరి చదివేటువంటి వాడు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఆయన పాటించేటువంటి వాడు, ఆ యొక్క మందిరానికి ప్రతి దినం కూడా వెళ్తూ మరి ప్రార్థన చేసేటువంటి వాడు, ఇంట్లో ఎంతో మరి వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ విశ్వాసంలో ఎదుగుతుండేటువంటి వ్యక్తి. But when he was confronted by God's angel sent to him to give a message, he sinned. మరి చూడండి ప్రియులారా, అంత పవిత్రంగా జీవించి దేవుని బిడ్డగా ఉన్నటువంటి ఆయన మరి ఎప్పుడైతే దేవుని దూత అతనికి కనపడి, ఇదిగో మరి నీ జీవితంలో దేవుడు ఈ గొప్ప కార్యం చేయబోతున్నాడు అనేటువంటి మాట చెప్పినప్పుడు అతని అవిశ్వాసం ద్వారా ఆ మాటను నమ్మలేక దేవునికి మరి ఉగ్రతకు గురయ్యాడు. How did he sin? Number 1, he was scared, he was shaking, he was filled with fear from God's presence. మరి చూడండి ప్రియులారా, దేవుని దూత కనపడిన వెంటనే ఆ యొక్క కుడివైపున మరి అతను కనబడినప్పుడు జకర్యా తొందరపడిపోయాడంట, భయపడిపోయాడంట. మరి ఆ యొక్క దేవుని యొక్క మాటలు సరిగా వినక అవిశ్వాసంతో మరి అతనికి దేవుని యొక్క ఉగ్రతకు గురైనట్లుగా మనం చూస్తున్నాం. The religious structure failed God. మరి చూడండి, మరి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఈ యొక్క ఆచార భక్తి సంబంధమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని దేవుని నుంచి మనల్ని దూరపరిచేవిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అవి ఫెయిల్ అయ్యేవిగా ఉంటాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. The warning I see in this is that we as the Christian structure, మరి ఈ రోజుల్లో మనం కూడా మరి అదే విధమైనటువంటి ఆచార భక్తి సంబంధమైనటువంటి క్రైస్తవ అనేటువంటి అదే ఆచారాల్లో మనం జీవిస్తున్నాం, కానీ నిజంగా దేవుని యొక్క మరి విశ్వాసంలో మనం ఎదగలేకపోతా ఉన్నాం. We are the ones that are supposed to be more spiritual than the people we lead. మరి ఆ యొక్క ప్రజలైనటువంటి వారు మరి వారికి ఇష్టంగా మరి మన జీవితాలు జీవిస్తున్నాం, కానీ దేవునికి ఇష్టకరంగా మనం ఆత్మీయంగా మనం జీవించడానికి మనం ఇష్టపడట్లేదు.
we don't need to get into our position to think we are more spiritual than others, to where we don't see God in the places he wants to show himself. మరి ఆ యొక్క దేవుడు ఆయన కోరుకున్నటువంటి విధంగా ఏదో ప్రజల ముందే మనం నటించే వారంగా వేషధారణ క్రైస్తవ జీవితం మనం కలిగి ఉండడం కాకుండా, ఎవరు లేనప్పుడు మనం ఏకాంతంగా ఉన్నప్పుడు సైతం, ఎవరో చూడట్లేదన్నప్పుడు సైతం కూడా మనం భక్తిగా మరి దేవుని యందు విధేయత కలిగి విశ్వాసంలో ఎదుగుతూ ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నట్లయితే అది దేవునికి ఎంతో మహిమకరం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్యూ జీసస్. I fail miserably at this. మరి ఈ విధంగా మరి నా జీవితంలో మరి నేను అనేక సార్లు నేను దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి వ్యక్తిని, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేనటువంటి వ్యక్తిని. The Lord has allowed Pastor Samuel from India to be a thorn in my side. మరి దేవుడు మరి ఆ యొక్క అయ్యగారికి కనపరిచాడు. మరి ఆ శామ్యూల్ గారు ఆ యొక్క పట్ల మరి అయ్యగారు చూపించినటువంటి దాంట్లో అయ్యగారు తప్పు కూడా ఉందని దేవుడు చూపించారు. I can get upset at 2 words he'll say. మరి ఆయన అన్నటువంటి 2 మాటలను బట్టి నేను ఎంతో మరి బాధపడినటువంటి వ్యక్తిని. I can get upset with y'all over things that you ask and you post. మరి మీరు అడిగేటువంటి విషయాలను బట్టి కానీ, మీరు నాకు పంపించేటువంటి మెసేజ్లను బట్టి కానీ, నేను అనేక సార్లు నేను మిమ్మల్ని బాధ పెట్టినట్టుగా మీ గురించి నేను నా మనసులో బాధపడతా ఉంటాను. మిమ్మల్ని నేను నా మనసులో మీకు తెలియకుండా నేను మిమ్మల్ని దూషిస్తా ఉంటాను. But I have to repent all the time and ask for forgiveness. మరి నేను ఈ విధంగా ప్రభువుకు చిత్తానికి నేను వ్యతిరేకంగా నేను జీవిస్తూ మరి ఆయన ప్రజలను నేను తిట్టడం, దూషించడం అనేటువంటిది చాలా తప్పు అని తెలుసుకుని దేవుణ్ణి ఎంతగానో నేను క్షమాపణ అడుగుతా ఉంటాను. How did Zechariah sin? మరి ఆ జక్రయ చేసినటువంటి పాపం ఏమిటి అని మనం చూసినట్లయితే చాలా చిన్న తప్పు ఆయన చేశాడు. Read verse 18. మరి అక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే, జకర్యా ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. Do you read it? Yes sir, yes sir. Okay. Zechariah had just been told that his son would prepare the way for the Lord. మరి ఈ యొక్క జకర్యా మరి ఆ యొక్క దేవుని యొక్క మరి దేవుడు మరి ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన చిత్తము తెలియజేసిన తర్వాత కూడా నాకు ఇదంతా ఎలా తెలుస్తుంది, నేను దీనంతా ఎలా నమ్మాలి అనేటువంటిది ఆయన ప్రశ్న వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. I mean, what other greatest message could he have received? మరి చూడండి ప్రియులారా, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మరి దూత ద్వారా అతను విన్నాడు. మరి వెంటనే అతను ఎంతో సంతోషించి ఆనందించాలి. అయితే అతనిలో అవిశ్వాసము మరి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. To prepare the way for Jesus the Messiah. మరి అతనికి పుట్టబోయేటువంటి బిడ్డ ఎలాంటి వాడంటే అతను సామాన్యమైనటువంటి వాడు కాదు. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుకు ముందుగా ఆయనకు మార్గాన్ని ఏర్పాటు చేయడానికి పుట్టినటువంటి వ్యక్తి ఆయన. And Zechariah says, "Oh no, this can't happen. I'm an old man. My wife's an old woman." మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో ఇది ఎలా జరుగుతుంది, నేనైతే వయసు అయిపోయినటువంటి వృద్ధాప్యంలో ఉన్నాను, నా భార్య కూడా వృద్ధురాలు, మాకు ఇప్పుడు పిల్లలు ఎలా కలుగుతారు అనే ఒక అవిశ్వాసంగా ఆయన మాట్లాడడం ప్రారంభించారండి. Oh no, Lord, you can't send me to India to preach and to teach. I'm just a poor old man from Mississippi. ఒకవేళ దేవుడు నన్ను భారతదేశం వెళ్ళమని చెప్పినప్పుడు, ఇదిగో నన్ను నువ్వెందుకు పంపిస్తున్నావు, నేను ఎంతో పేదవాడిని, మరి నేను ఎంతో ముసలివాడిని, నేను వెళ్ళలేనే అని ఒకవేళ దేవునికి నేను చెప్పినట్లయితే అది అవిశ్వాసము, దేవుని యొక్క చిత్తానికి నేను లోబడినట్లుగా అది పరిగణించబడతాది. And this is for you too. I don't have biblical training. I don't have theological training. మీ అందరికీ తెలుసు, నాకు ఎటువంటి మరి బైబిల్ ట్రైనింగ్ గానీ మరి థియలాజికల్ గా నేను ఎక్కడ కూడా శిక్షణ పొందినటువంటి వాడిని మరి వ్యక్తిని కాను. నేను కేవలం ఒక సంఘంలో ఒక విశ్వాసిని మాత్రమే. I'm just an Indian that has no power or no position. I just have
a little bitty church with 5 people. మరి ఏదో మీ భారతదేశంలో ఉన్నటువంటి దైవ సేవకుల్లాగా నాకు ఏదో సంఘం లేదు, నా దగ్గర కనీసం 5 విశ్వాసులు ఉన్నటువంటి సంఘం కూడా లేనటువంటి వ్యక్తిని నేను. I can't do what you're asking me to do. మరి మీరు చేసేటువంటి మీరు చేయమని అడిగేటువంటివి నేను చేయలేనటువంటి వాడిని. And see, that is why we, the group, 55 people right now, that we are in the same ministry together. మరి ఆ విధంగా మరి ఈ రోజు మరి ఇంచుమించు 56 మంది ఇక్కడ కూడి ఉన్నారు. మనం అందరం కూడా ఇటువంటి ఏ ఆధిక్యత లేకుండా మరి దేవుని చేత మరి ఏర్పాటు చేసుకునబడినటువంటి వారమే అనేటువంటిది మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. See, we strengthen each other. It says iron sharpens iron. మరి ఈ విధంగా మనం అందరం కూడా ఒకే విధంగా ఉన్నటువంటి వారు, మనలో హెచ్చు తగ్గులు ఏమీ లేవు, మనలో గొప్ప పేద అటువంటి తారతమ్యాలు లేవు, మనం అందరం కూడా ఒకలాంటి వారమే. అందుకనే మరి ఇనుముని మరి పదును పెడుతున్నట్లుగా మనం ఒకరికొకరు మనం పదును పెట్టుకుంటూ దేవునిలో ముందుకు సాగిపోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. I stand amazed when I start talking to you and the Holy Spirit is guiding my heart. మరి ఈ విధంగా నేను మీకు ఏం చెప్పాలో అనేటువంటిది మరి నేను మాట్లాడుతుండగానే మరి పరిశుద్ధాత్ముడు నన్ను నింపుతూ తర్వాత ఏం చెప్పాలి, ఆ తర్వాత ఏం చెప్పాలి అనేటువంటి మాటలను ఆయనే నాతో నింపుతూ మీతో మాట్లాడుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. Listen and read the scriptures, and the Holy Spirit is telling you and I will hear new things out of the scripture we've never seen before. మరి ఈ విధంగా మనము ఒకే మనస్సుతో ఒకే ఆత్మతో మనం ఈ విధంగా ఒకే ఆసక్తి కలిగి కనపరిచి ప్రభు సన్నిధిలో మనం ఉంటూ ఆ యొక్క వాక్యమును మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం ఎన్నడూ చూడనటువంటి గొప్ప గూఢమైనటువంటి లోతైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. We will see it and it will be like, where has that been? Is that new in my scripture? మరి మనకి ఎలాగ అనిపిస్తా ఉందంటే, ఏమిటి ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా చదవనట్టుగా ఉందేంటి, ఈ వాక్యం అంతా ఇక్కడ నేను ఎప్పుడు కూడా చూడనట్టుగా అంత కొత్తగా ఉందేంటి ఈ వాక్యము అని అనిపించే విధంగా మనకు ఈ వాక్యం ఉంటా ఉంది. And what it is that our relationship, our closeness with the Holy Spirit, our united with Him, He is revealing new things to us that have been there forever. మరి ఆ విధంగా మనము దేవునికి విధేయత చూపించడం ద్వారా, ఆయన చెప్పినటువంటి విధంగా మనం చేయడం ద్వారా, మరి ఆయన సన్నిధిలో మనం కనిపెట్టి ఒక సహవాసంగా మనం ఉండడం ద్వారా మరి ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తూ అనేక సంగతులు మరి పరిశుద్ధాత్మ ద్వారా మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తా ఉన్నారు. When we look at Gabriel standing next to Zechariah and Zechariah questions the plan of God. మరి ఆ యొక్క దేవుడు మరి గాబ్రియేలును మరి జకరియా దగ్గరికి పంపిస్తే ఆయన చిత్తాన్ని తెలియజేస్తే మరి ఆ చిత్తానికి లోబడకుండా విశ్వసించకుండా మరి ఈ గాబ్రియేలు మరి ఆ యొక్క జకరియా గారు ఈ గాబ్రియేలు తోటిని అవిశ్వాసంగా మాట్లాడుతూ ఆయన ప్రశ్నించేవాడుగా ఉన్నాడు. Gabriel did not say, wait, Zechariah, let me talk to God just a minute. మరి ఆ యొక్క అతను వేసేటువంటి ప్రశ్నలకి మరి గాబ్రియేలు, ఇదిగో జకరియా ఆగు, నేనేం సమాధానం చెప్పలేను, మరి ప్రభువుని అడుగుతాను, ప్రభువుని అడిగి ఈ ప్రశ్నకి సమాధానం చెప్తాను అని ఆయన ఏం చెప్పలేదండి. Hey God, look, Zechariah is not the correct man to have John the Baptist. He has questioned your motives. మరి ఇదిగో దేవా, మరి ఇదిగో ఆ యొక్క మీరు ఎన్నుకున్నటువంటి జకరియా ఉన్నాడు చూసారా, ఈయన సరైనటువంటి వాడు కాదు, ఇదిగో మీ చిత్తాన్ని తెలియజేయడానికి నేను వస్తే నన్ను ప్రశ్న వేసి మరి ఆ యొక్క నన్ను ఎంతో ఇసిగిస్తున్నాడు కాబట్టి ఇతనికి మీరు ఇతని ద్వారా బాప్తిసం ఇచ్చి యోహాన్ని లోకానికి పంపించొద్దు, వేరెవరినన్నా చూసుకోండి అని చెప్పలేదండి. God, don't you have somebody else that doesn't sit here shaking and questioning everything?
మరి ఇదిగో ప్రభువా నీకు ఇదిగో ఈ ముసలాయన ఇదే వణుకుతా ఉన్నాడు, ఏ బలం లేదు, మరి అవిశ్వాసంతో మరి ఆ ఉన్నటువంటి వ్యక్తి తప్ప ఇంకెవరు దొరకలేదా అని గాబ్రియల్ గారు దేవుని ప్రశ్నించలేదండి. Gabriel didn't do that. Gabriel is obedient to the Father. మరి అయితే గాబ్రియల్ గారు ఆ విధంగా దేవుని ఆకి ప్రశ్న వేసి ఆయనతో మరి మాట్లాడేటువంటి తెగింపు చేయలేదు, కానీ ఏదైతే దేవుడు చెప్పమన్నాడో ఆ చెప్పే కార్యాన్ని చేశాడు, అంతటితో ముగించాడు. Gabriel addressed Zechariah in verse 19 and 20. మరి చూడండి ప్రియులరా, మరి 19 లూకాసు వార్త 1వ అధ్యాయము 19-20 వచనాల్లో మరి దూత మరి గాబ్రియల్ చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ రాయబడ్డాయండి. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. But Zechariah, don't you understand? I stand in the presence of God and you will have a baby. మరి ఇదిగో జకరియా, నేను దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆయన సమ్ముఖంలో ఉండేటువంటి గాబ్రియల్ అని నీకు తెలీదా? మరి దేవుడు చేత పంపబడ్డాను, నీకు ఆ యొక్క కుమారుడు పుట్టబోతా ఉన్నాడు, అతను చాలా ప్రత్యేకమైనటువంటి వాడు అని చెప్పాడు. See, our disobedience and our sin will not affect God's plan. మరి చూడండి ప్రియులారా, మనం చూపించేటువంటి అవిశ్వాసము గాని మనము ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాసంతో మరి ఆయనకు చిత్తానికి వ్యతిరేకంగా మనం ఆలోచించినప్పటికీ ఆయన యొక్క చేయవలసినటువంటి చిత్తాన్ని మన కార్యాలు ఆపలేమండి. That is the first encounter 2000 years ago. మరి ఆ యొక్క మరి 2000 సంవత్సరాల క్రితము మరి ఆ యొక్క నూతన మరి యేసుక్రీస్తు పంపబడడానికి ముందుగా మరి దేవుడు దూత ద్వారా మరి మొట్టమొదటిసారి లోకంలోనికి మరి ఆ యొక్క మరి తన సందేశాన్ని పంపించినటువంటి సమయం అండి అది. The second one was when this 13-year-old girl is 14 years is walking around her house cooking breakfast, cooking lunch. మరి రెండవసారి ఆ యొక్క దేవుని యొక్క దూత పంపబడినటువంటి ఒక 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక చిన్న బాలిక దగ్గరికి మరి పంపబడి ఆమె ఇంటి పనులు చేసుకుంటూ మరి ఇంట్లో వారికి భోజనాన్ని సిద్ధపరుస్తూ వారికి మరి టిఫిన్ అలాంటి సిద్ధపరుస్తూ ఉన్నటువంటి ఆమె దగ్గరికి పంపించబడ్డదండి. And here's Gabriel appearing in her house as she's sweeping the floors. మరి ఒకవేళ ఆ దూత వచ్చినప్పుడు తన ఇల్లు మరి తుడుచుకుంటూ ఆ యొక్క దుమ్ము ఆ చెత్త అంతా కూడా ఇంట్లో నుంచి మరి తుడుస్తుందేమో. And this is on in Luke chapter 1 and starting in 28. మరి ఈ విషయాలన్నీ కూడా లూకాసు సువార్త 1వ అధ్యాయంలోనే 28వ వచనం నుంచి ఈ మాటలన్నీ కూడా మనం చూస్తామండి. He said, greetings, you are highly favored and the Lord is with you. మరి ఆ యొక్క దూత మరి లోపలికి వచ్చి, ఇదిగో దయాప్రాప్తురారా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు, నువ్వు ప్రభుని చేత నువ్వు ఎన్నుకొనబడ్డావు అని ఆమెతో చెప్పడం ప్రారంభించిందండి. And here's this young girl who is righteous. She is pure as driven snow. మరి ఆ యొక్క యవనస్తురాలు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆమె ఎంతో పవిత్రురాలు, ఆమె ఎంతో మరి దేవుని యొక్క చిత్తంలో మరి దేవుని వాక్య ప్రకారంగా జీవించినటువంటి స్త్రీ. She is faithful to the Lord, but she is nobody. Do you hear me? మరి ఆ యొక్క మరి ఆమె ఎంతో మరి పవిత్రంగా జీవించినటువంటి ఆమె మరి అయితే ఆమెకు ఎవరూ లేరు, ఒక అనాథగా ఆమె జీవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. She has no money, no power, no control. The only thing she has to offer to God is her purity. మరి ఆమె దగ్గర ధనము లేదు, ఆమె దగ్గర మరి ఎటువంటి పరపతి లేదు, ఆమె మరి ఒక గొప్ప స్థానంలో లేదు, ఆమె దేవునికి ఇవ్వడానికి ఆమె దగ్గర ఏమీ కూడా లేవు, తన యొక్క పవిత్ర జీవితం తప్ప ఇంకేమీ ఆమె దగ్గర లేనటువంటి స్త్రీగా ఉంది. I look back at when my life was a mess, but I was still saved. And God said, I can't make you change, you have to change, but I can make you pure again.
మరి ఆ యొక్క నేను కూడా మరి ఈ విధంగా దేవునికి విరోధంగా నేను జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభు నాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీవు మార్పు చెందావు అనుకుంటున్నావు కానీ నీ మార్పు సరైనటువంటిదిగా లేదు. నిన్ను ఆ మార్పు సరిపోదు కానీ నువ్వు ఇంకా పవిత్రుడిగా మారి నేను ఏ విధంగా పరిశుద్ధుడిగా ఉన్నానో నీవు కూడా ఆ విధంగా పరిశుద్ధుడిగా ఉండాలని ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. See, for us, that purity comes through submission and obedience and studying His Word and staying faithful. మరి ఈ యొక్క పవిత్రత మన జీవితంలో ఎలా వస్తుంది అని అంటే, మరి వాక్యము చదవడం ద్వారా, దేవుని యొక్క మార్గాల్లో నడవడం ద్వారా, మరి ఆయన ఏమైతే చెప్పారో దాని ప్రకారం మనం జీవించడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, విశ్వాసం కలిగి ఉండడం ద్వారా ఈ యొక్క పవిత్రత మన జీవితాల్లో మనం పొందుకుంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. 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 Mary was greatly troubled at His words. His presence didn't bother her. మరి ఆ యొక్క అతను చెప్పినటువంటి మాటలకి మరి ఈ మరియా మరి ఎంతో మరి అతను మరి భయపడినట్లుగా మరి ఆమె మరి వాక్యం మనం చూస్తున్నామండి. she was just troubled because of what he said. How am I greatly favored? మరి ఆమె ఎందుకు భయపడిందంటే, మరి నాలాంటి ఒక సామాన్యమైనటువంటి ఒక బీద మరి చిన్న మరి కుటుంబంలో పుట్టినటువంటి స్త్రీ ఎలాగ దేవుని దృష్టిలో మరి ఆ యొక్క దయ పొందింది అనేటువంటి విషయం గురించి ఆమె భయపడడం ప్రారంభించింది. Wait, here I am Amos and Rama and Manahor and Maha and Joseph and Lalo and Vijay. I am a nobody. How am I greatly favored? మరి అదిగో నా దగ్గర ఎవరు లేరు, నా దగ్గర ఆమోస్ గారు తప్ప, మరి జోసఫ్ గారు తప్ప, మరి విజయ్ గారు, అలాగే మనోహర్ గారు, లాలు గారు, మహాలక్ష్మి గారు వీళ్ళే ఉన్నారు, ఇంకెవరు లేరు. మరి నేను మరి దేవుని దృష్టిలో మరి మరి భారతదేశానికి రావడానికి నేనెందుకు ఎన్నుకొనబడ్డాను, మరి నన్నెందుకు నువ్వు పంపిస్తున్నావు, నీ దృష్టిలో నేను ఎలా కృప పొందాను అని నేను కూడా ప్రశ్న వేస్తా ఉంటాను. How can God have thought that you and Steve and Jochen could make a difference for Him? మరి ఎలాగా దేవుడు మరి అయ్యగారిని, మరి మిమ్మల్ని, మరి నన్ను, మనందరినీ కలిపి మన ద్వారా భారతదేశంలో ఒక ఉజ్జీవాన్ని కలిగించాలని ఆయన కోరుకుంటున్నాడు అనేటువంటిది మనం విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు మనం దేవుణ్ణి స్తుతించేవారిగా, నమ్మేవారిగా, విశ్వసించేవారిగా మనం ఉండాలండి. దేవునికి స్తోత్రం. And that is what Mary was thinking at that moment. How can I make a difference? I'm just a little old bitty woman fixed to get married. మరి ఆ విధంగా దేవుని యొక్క మరి వాక్యం, మరి ఆ యొక్క సందేశం మరి ఆమె దగ్గర పంపబడినప్పుడు కూడా మరియ భయపడి, మరి నా దగ్గర ఎవరు లేరు, నేను అంత గొప్ప మరి ధనవంతురాలిని కాదు, నా దగ్గర ఏమీ లేనటువంటి నేను దేవుని దృష్టిలో ఎలాగ దయ పొందాను, మరి నన్నెందుకు ఎన్నుకున్నాడు అనేటువంటి విధంగా ఆమె ప్రశ్న వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. I can't do anything great for God. మరి ఇదిగో నేను దేవుని కొరకు ఎప్పుడు కూడా మరి ఎటువంటి గొప్ప బహుమతి గాని, నేను గొప్ప మరి సమర్పణ గాని నేను ఇచ్చినటువంటి దాన్ని కాను, ఎలాగ నేను ఎన్నుకొనబడ్డాను అని మరి భయపడిపోతా ఉంది. I live in the city of Hyderabad. I live out in the tribal areas where there's no electricity all the time. మరి ఇదిగో నేను హైదరాబాద్ లో మరి ఉంటాను, మరి ఆ యొక్క ఒక చిన్న అద్దింట్లో నేను ఉంటాను, మరి నాకు ఎవరు లేరు. అయితే నేను కొన్ని అడవి ప్రాంతాల్లో ఉంటాను, అక్కడ కరెంటు కూడా ఉన్న ప్రాంతాల్లో ఉంటాను. దేవుడు నన్నెందుకు ఎన్నుకున్నాడు అని ఒకవేళ మనం భయపడేటువంటి వారంగా మనం ఉన్నామేమో. I live in North India where there's no grass. It's only dirt. మరి అక్కడ నేనున్నటువంటి ప్రాంతాల్లో మరి అంతా మట్టే ఉంటది, బురదే ఉంటది. అక్కడ కనీసం గడ్డి కూడా మొలవనట్టి ప్రాంతాల్లో నేను ఉన్నానే, నన్నెందుకు దేవుడు ఎన్నుకున్నాడు అని ఒకవేళ మీరు ప్రశ్నించవచ్చు. And Gabriel is saying to every one of us, just like he said to Mary. మరి ఆ యొక్క గబ్రియేలు మనలాంటి ఆ యొక్క ఆయన చిత్తానికి భయపడేటువంటి వారు, మరియ లాంటి వారి కొరకు అక్కడ గాబ్రియేలుతో మాట్లాడడం ప్రారంభించారండి. You and I are highly favored in the Lord. మరి ప్రియులారా, మరి మీరు నేను మనందరం కూడా మరి ఆ యొక్క దేవుని దృష్టిలో దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారము, ఆయన చేత మరి కృప పొందినటువంటి వారమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. When we grasp
and understand what Gabriel was saying and is saying to us through these scriptures, the hair on your neck should stand up, going, "Whoo!" మరి ఈ యొక్క మరియా భయపడినప్పుడు గాబ్రియేలు దూత మరియతో చెప్పినటువంటి మాట ఇదే. ఈ రోజు మనం భయపడేటువంటి మనలాంటి వారితో కూడా ఆ మాట మరి వాక్యంలో మనం చదువుతున్నప్పుడు మన శరీరంలో మన ఒంటి మీద ఉన్నటువంటి రోమాలు నెక్కపరుచుకొని ఓ దేవా స్తోత్రం అని చెప్పేటువంటి వారంగా మనం ఉంటామండి. My hair is standing up thinking about being with you in 30 days. మరి ఈ విధంగా నేను 30 రోజుల్లో ఒక నెల రోజుల్లో మీ మధ్యకు వస్తున్నాను అనేటువంటిది ఆలోచించినప్పుడే నా ఒళ్ళంతా గగురుపాటు వచ్చి నా రోమాలు నొక్కపరుచుకుని దేవుని స్తుతిస్తా ఉన్నాను. Amen. To be with the men and women of God in 30 days. Hallelujah. మరి దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి స్త్రీలు పురుషులు దైవజనులు దైవజనురాళ్లను నేను కలుసుకుంటాను, వాళ్ళతో మరి నా సమయాన్ని గడుపుతానని ఆలోచించి మరి దేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్తులు చెల్లించి నేను ఎప్పుడు ఆయన స్తుతిస్తా ఉన్నాను. దేవునికి Why has God chosen me to be a part? మరి ఆ యొక్క మీ జీవితాల్లో మరి దేవుడు నన్నెందుకు ఎన్నుకున్నాడు, మరి మిమ్మల్ని మరి భారతదేశంలో మీతో కలిసి పరిచర్య చేసేటువంటి ధన్యత ప్రభు నాకు ఇచ్చినందుకు నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. Do you know why we were chosen? Number one, God chose us. Number two, we were open and available and willing. మరి మీకు తెలుసా దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో? మొట్టమొదటిగా ఆయన చిత్తము మన ఎడల కలిగి ఉన్నాడు. రెండవదిగా మనము దేవునికి అందుబాటులో ఉన్నాము. ఆయన కొరకు మనం సమయాన్ని వెచ్చించడానికి మనం సమర్పించుకొని ఆయనకు సంపూర్ణంగా మనం అందుబాటులో ఉన్నాం కాబట్టి సమర్పించుకున్నాం కాబట్టి ఆయన మనల్ని ఎన్నుకున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Mary is chosen to have the Son of God. మరి చూడండి ప్రియులారా, మరి ఆ యొక్క లోకానికి రక్షకుడిగా ఉద్భవించేటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని లోకంలోనికి తీసుకురావడానికి మరియా దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. She was troubled, but she said, I am the Lord's servant. మరి ఆమె చెప్తా ఉంది కదా, ఇవన్నీ విన్న తర్వాత మరి ఇదిగో నేను దేవుని సేవకురాల్ని, మరి దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరగడానికి నన్ను నేను సమర్పించుకుని ఆయన కొరకు నేను నిలబడతాను అని ఆమె ధైర్యముగా ఆమె నిలబడిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. May it be as you have said. మరి ఆమె చెప్తా ఉంది, అరే గాబ్రియేల్ దూత నువ్వు ఏదైతే చెప్పావో అదంతా నెరవేరడానికి మరి ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నేను తెగించి ప్రభు కొరకు నేను నిలబడడానికి నేను ఇష్టపడుతున్నాను అని ఆమె సమాధానం చెప్పిందండి. Do you realize what she just agreed to? మరి మీరు ఆమె ఏ విషయంలో మరి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఆమె ఎదుర్కోబోతుందో మీకు తెలుసా? She just agreed that as a virgin, she was going to have a baby that was not her husband that she's pledged to. మరి ఆమె చేయాలనుకున్నటువంటి కార్యం ఎలాంటిదంటే, మరి భర్త లేకుండా మరి ఆ యొక్క ఆమె ఒక కన్యకగా మరి ఉన్నటువంటి ఆమె గర్భాన్ని ధరిస్తే సమాజము ఆమెను వెలివేసేటువంటి పరిస్థితిలో ఆమె మరి నిలబడబోతా ఉంది. Do you know what they did to women back then that had babies that were not of their husband? మరి ఆ సమయాల్లో మరి భర్త లేకుండా మరి కన్యకగా మరి ఆ యొక్క ఒకవేళ గర్భము ధరించినట్లయితే అటువంటి స్త్రీలను మరి ఆ దినాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా? They stoned them to death. మరి ఆమెను మరి వాళ్ళు రాళ్లతో కొట్టి మరి చంపేసేటువంటి పరిస్థితి అండి. I just submitted to let me be stoned to death if my husband so desires. మరి అటువంటి మరి భర్త లేకుండా మరి ఆ యొక్క మరి ఆ బిడ్డను కన్నట్లయితే ఆ కన్యకు గర్భము ధరించిందంటే మరి ఎవరికన్నా తెలిస్తే ఆమెను రాళ్లతో కొట్టి చంపేసి మరి ఆ సమాజంలో లేకుండా చేస్తారు. But as your will is, God, I am willing.
మరి ఆమె వీటిలేట్లకి ఆమె భయపడట్లేదు, కానీ ఆమె ఏం చెప్తుందంటే, ప్రభువా నీ చిత్తానికి సంపూర్ణంగా నన్ను సమర్పించుకోవడానికి నేను సిద్ధపడ్డానయ్యా, నన్ను ఎన్నుకున్నందుకు నీకు వందనాలు అని ఆమె చెప్పడం ప్రారంభించిందండి. ఆమేన్. As God's will, are you willing to do what he says? మరి ఆ యొక్క దేవుని యొక్క చిత్తము మరి ఏమై ఉందో మరియ చెప్పినటువంటి విధంగా మీరు కూడా, ప్రభువా నీ చిత్తం ఎలా ఉంటే అలా జరగనివ్వండి, నన్ను మీకు పూర్తిగా నేను సమర్పించుకుంటున్నాను, నన్ను వాడుకోండి అయ్యా అని మనం కూడా చెప్పవలసిన వారంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. This is not Steve telling you what to do. God is telling us what to do. మరి ఈ యొక్క ఏదో మనుషులు చెప్పినట్లుగా స్టీవయ్య గారు చెప్పారు, ఎవరో వేరే దైవజనుడు చెప్పాడు అనేటువంటి మాటలు బట్టి కాదు, కానీ దేవుడు మనకి ఏమైతే చెప్పాడో ఆ విధంగా చేయడానికి మనం ఇష్టపడి మనం ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Okay, we've had one that fought the angel. We had second one that gave in to the angel with all her heart. మరి ఆ విధంగా మనము దేవుని యొక్క దూత ద్వారా రెండవసారి ఆ యొక్క దర్శనము పొందుకొనబడి ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం దేవుని దూత దేవుని చిత్తాన్ని తెలియపరుస్తా ఉందండి. Mary immediately got up, got her clothes together, packed her bags, and went to see Elizabeth. మరి వెంటనే ఆ యొక్క వార్త వినగానే తన యొక్క బట్టలను ఆమె సదురుకుంది. తన యొక్క బంధువురాలైనటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఆమెను చూడడానికి ఆమె బయలుదేరింది. Who knows exactly why she went, other than she wanted to see that Elizabeth was pregnant. అక్కడ ఆమె గర్భము ధరించింది అనేటువంటిది ఎవరికి తెలియదు, కేవలం దూత ద్వారా మరియకు తెలియజేయబడడం ద్వారా ఆమె అందరికన్నా ముందు ఒకవేళ వెళ్ళిందేమో అని నేను అనుకుంటా. She didn't want to have to explain it to Joseph why she was all of a sudden pregnant. ఆమె వెంటనే యోసేపు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను గర్భం ధరించాను, సడన్ గా ఇదంతా జరిగింది అని చెప్పడానికి ఆమె మొదట ఇష్టపడలేదు. So she got up and left, went to Elizabeth's house, and the baby John jumped in Elizabeth's womb when Mary showed up. చూడండి ప్రియులారా, ఆమె ఈ వార్త విన్న వెంటనే దేవుని యొక్క దేవుని యొక్క కార్యాలు చూడడానికి ఎలిజబెత్ యొక్క జీవితంలో దేవుడు ఆమె గర్భాన్ని తెరిచారు. ఆమె గర్భవతి అన్న మాట వినగానే ఆమెను వెళ్లి చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్నటువంటి యోహాను పసి బాలుడుగా ఉన్నటువంటి ఆయన గంతులు వేస్తూ యేసయ్య తల్లి నన్ను చూడడానికి వచ్చింది అని ఎంతో ఆనందంతో ఆయన గంతులు వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. When she got to Elizabeth's house, she was looking for confirmation that this was real, this was true, this is going to happen to me. ఈ విధంగా ఆమె ఏదో ఎలిజబెత్ను మీద ప్రేమ ఉండి ఒకవేళ వచ్చి ఉండకపోవచ్చు, దేవుని దూత చెప్పినటువంటి మాట నిజమేనా కాదా, ఆమె గర్భం ధరించిందా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కన్ఫర్మ్ చేసుకోవడానికి అన్నట్లుగా ఒకవేళ వచ్చి ఉండొచ్చు. Oh, and when the John jumped in Elizabeth's womb when she was 6 months pregnant. ఆ యొక్క కేవలము 6 నెలల వయసులో ఉన్నటువంటి ఈ బాప్టిజం ఇచ్చి యోహాను ఆ గర్భములో నుండే యేసు తల్లి మా గృహానికి వచ్చిందని తెలుసుకొని అతను గర్భములో పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన గంతులు వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ. And Elizabeth was filled with the Holy Spirit and started speaking the word of God. చూడండి ప్రియులారా, వెంటనే ఆ యొక్క ఎలిజబెత్ గారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారే ఆ యొక్క దేవుని మాటలు ప్రకటించడం ప్రారంభించారు. Here is this old woman that is not able to have children and she is 6 months pregnant. ఆ యొక్క మరియ చూసినప్పుడు ఆ యొక్క ప్రభు యొక్క కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి, అసాధ్యమైనటువంటి కార్యాలను కూడా ఆయన సుసాధ్యం చేయగలడు. ఈ యొక్క వృద్ధురాలుగా ఉన్నటువంటి ఈ యొక్క ఎలిజబెత్ ఇప్పుడు గర్భం దాల్చిందంటే అది కేవలము దేవుని యొక్క మహత్కార్యమే అని మరియ గమనించడం ప్రారంభించింది.
And Elizabeth exclaims in a loud voice in verses 42 and 43. మరి ఇక్కడ మొదటి అధ్యాయము మరి 43, 44 మరి 42, 43 వచనాల్లో మనం చూసినట్లయితే మరి ఎలిజబెత్ ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. 42 to 45. మరి 42 నుంచి 45 వచనాలు మనం చదివినట్లయితే, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇదిగో ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. ఆమేన్. హల్లెలూయా. Elizabeth says, why am I so favored that first of all I get pregnant, and now the mother of my Savior, the Messiah, has come to me? చూడండి ప్రియులారా, ఆ ఎలిజబెత్ మరి ఆమె ఎంత ఆనందంతో మరి మాటలు చెప్తా ఉందో. మరి ఇంత వృద్ధాప్యంలో నేను గర్భము ధరించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అంత మాత్రమే కాకుండా మెస్సియగా మరి ఈ లోకంలోనికి రాబడుతున్నటువంటి ఆ యొక్క మరి అతని మరి ఆ యొక్క గర్భము ధరించినటువంటి మెస్సి యొక్క తల్లి ఆ యొక్క నా దగ్గరికి మొట్టమొదటిగా వచ్చి చూడడం ఏమిటి, నా భాగ్యం ఏమిటి అని ఆమె ఎంతగానో సంతోషిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. See, this is not only confirmation for Mary that the message was from God and that she is filled with Jesus, it is confirmation for Elizabeth. మరి ఇది కేవలము ఆ యొక్క మరియకు ఆ యొక్క మరి చూసి మరి ఎలిజబెత్ ని చూసి ఆ యొక్క కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా ఎలిజబెత్ మరి ఆ యొక్క మరియను కూడా చూసి ఇది దేవుని ద్వారా జరిగింది అనేటువంటిది వారు కన్ఫర్మ్ చేసుకోవడానికి దేవుడు ఈ విధంగా వారిని కల్పించినట్లుగా మనం చూస్తున్నామండి. For 400 years God did not talk, and now he is starting the new beginning for Jesus's birth, life, death, burial, and resurrection. మరి ఆ యొక్క దేవుడు మరి ఇంచుమించు 400 సంవత్సరాలుగా ఎటువంటి ప్రవక్తల ద్వారా గాని ఎటువంటి దైవ సేవకుల ద్వారా గాని దూతల ద్వారా గాని ఆయన మాట్లాడలేదు. మరి ఇప్పుడు ఆయన యొక్క చిత్తాన్ని మరి ఆ యొక్క తన ప్రజలకు తెలియజేసి ఆయన ఈ లోకంలోనికి జన్మించి మరి ఆయన రక్షకుడిగా మరి ఆయన చేయవలసినటువంటి కార్యమంతా కూడా మరి ఆయన జరిగించి ఆయన సిలువలో మరణించి ఆయన పాతి పెట్టబడి తిరిగి లేచి మనకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి కార్యాన్నంతా కూడా ఆయన చేయబోతున్నారు అనేటువంటిది మనకు ఆయన చూపించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. It says that Mary stayed with Elizabeth for about 3 months. మరి అక్కడ మనం చూసినట్లయితే ఆ ఎలిజబెత్ దగ్గర మరి మేరీ గారు మరి 3 నెలలు అక్కడే ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. Which 6 months pregnant, 3 months is right around when John was born. She was probably there for the birth of John. మరి ఆ యొక్క మరియ గారు వచ్చేసరికి ఎలిజబెత్ గారికి 6 నెలల గర్భం, మరి 3 నెలలు అక్కడ మరి మరియ గారు ఉన్నారు. మరి ఒకవేళ 9 నెలలు అయిపోయింది కాబట్టి బాప్తిస్మం ఇచ్చి యోహాను అక్కడ పుట్టి మరియ గారు ఉన్నప్పుడే అక్కడ పుట్టి ఉండొచ్చు అని నేను అనుకుంటా. It is not mentioned why. మరి ఈ విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఎందుచేత రాయబడలేదంటే, because if you remember when Jesus was talking to his mother Mary, he said, "Mama, it is not my time." మరి మీరు ఆ యొక్క కానా వివాహంలో మరియ తల్లి అయిన మరియ వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడినప్పుడు, అమ్మా మరి నా సమయం ఇంకా రాలేదు అని ఆ యొక్క తల్లితో ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. At the birth of John, it was not Mary's time and Jesus to get the spotlight. మరి ఆ యొక్క మరి మరియ మరి అనుకున్నటువంటి విధంగా మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఇక్కడ మరి ఎక్కువగా మరి తెలుసుకోవడం గాని ఎక్కువగా మరి వాక్యంలో చూపించడానికి గాని దేవుడు ఇష్టపడలేదు. కానీ అది యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి విషయాన్ని ఎక్కువగా మనకి చెప్పడానికి దేవుడు ఇష్టపడ్డారండి. It was about John the Baptist being the preparer of the way for the Messiah. మరి ఈ కేవలము బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవునికి యేసుక్రీస్తుకు ముందుగా ఆయన కొరకు మార్గాన్ని ఏర్పాటు చేసేటువంటి వ్యక్తి మాత్రమే. It was about John. మరి అది కేవలము యోహానుకి ఇచ్చినటువంటి ఆధిక్యత అంతవరకు మాత్రమే ఉంది.
So Yeah. I believe after John was born, Mary loaded back up on her donkey and went back to her hometown. మరి ఆ విధంగా యోహాను పుట్టిన తర్వాత వెళ్ళిందా లేదంటే పుట్టక ముందే వెళ్ళిందా అనేటువంటిది ప్రాముఖ్యం కాదు, కానీ 3 నెలల తర్వాత మరియ గారు తన గ్రామానికి వెళ్ళినట్లుగా మనం చూస్తా And ఉన్నాం. that time when she started walking or riding into the village, she had a little belly bump. మరి ఆమె ఆ సమయంలో మరి ఆ యొక్క మరి ఆ గ్రామంలో నడుచుకుంటూ వెళ్తా ఉంటే మరి ఆమెకు మరి కడుపు కొంచెం మరి పైకి వచ్చి జనాలకు కనపడడం ప్రారంభించిందండి. We don't know if she immediately went to Joseph or whether her neighbors saw her pregnant and went to Joseph. We don't know. మరి ఆ విధంగా యోసేపు మరి ఒకవేళ ఆమె ఆ యొక్క ప్రెగ్నెంట్ వచ్చి గర్భం ధరించి ఆ పొట్ట మరి పైకి వచ్చి మరి యోసేపు చూసాడో లేకపోతే అతని స్నేహితులు చూసి అతనికి చెప్పారో మనకు తెలియదు. But we know that Joseph found out that she was 3 months pregnant, 4 months pregnant. And wait a minute now, I ain't bargained for her to have a baby out of wedlock. మరి ఆ యొక్క మరి అతను మరియకు 3 నెలల గర్భమా లేదా 4 నెలల గర్భమా అనేటువంటి తెలుసుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు, కానీ మరి ఆయన ఎంతగానో మరి బాధపడతా ఉన్నాడు. ఆమె మరి పెళ్లి కాకుండా ఎలా గర్భమైంది అనేటువంటి ఆలోచన అతని మనసులో అతనికి కలవడం ప్రారంభించింది. And so I can see Joseph or Mary go to Joseph or Joseph going to Mary and them talking. మరి ఆ యొక్క మరియా యోసేపు దగ్గరికి వెళ్ళిందో లేదా యోసేపు మరియ దగ్గరికి వెళ్ళాడో మరి ఒకవేళ వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుని ఉండొచ్చు, ఎందుకు నన్ను మరి ఇలా జరిగింది అని అతను ప్రశ్నించి ఉండొచ్చు. And Mary says, I got a story for you. మరి అప్పుడు మరియ ఒకవేళ చెప్పి ఉండొచ్చు, మరి నీకు చెప్పడానికి చాలా చెప్పాలయ్యా నీకు అని చెప్పడం ప్రారంభించి ఉండొచ్చు. And that story is about Gabriel appearing to me. మరి ఆ గాబ్రియేలు ఆమెకి దర్శనం ఇచ్చి ఆ యొక్క ఆమెకి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మరి అతని భర్తకు చెప్పి ఉండొచ్చు. And then she said, and on top of that, Joseph, Zachariah and Elizabeth have had a baby called John. మరి అంత మాత్రమే కాదు, యోసేపు మరి ఆ ఎంతో వృద్ధాప్యంలో ఉన్న జకరియా మరి ఎలిజబెత్లు కూడా మరి ఆ యొక్క దేవుడు అద్భుత రీతిగా ఒక బిడ్డనిచ్చాడు, ఆయన యోహాను అనేటువంటి మరి ఆయన్ని మరి వాళ్ళకి ఇచ్చాడు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. And John is the one that has been prophesied about from the Old Testament, that he will prepare the way for the Messiah, and I have the Messiah. మరి ఇదిగో పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ యొక్క ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి ఆ యొక్క మరి దేవుని మెస్సేయకు ముందుగా వెళ్ళేటువంటి మార్గాన్ని సిద్ధపరిచేటువంటి వాడు యోహానని, మరి అలాగే నా ద్వారా గర్భంలో ఉన్నటువంటి నా ద్వారా జన్మించబడేటువంటి ఈ మరి ఈయన మెస్సియా అని మరి ఆ యొక్క దేవుని చిత్తము ఆయన ఆశ ప్రకారంగా ఆయన ఇష్ట ప్రకారంగా ఇది జరుగుతా ఉంది అని చెప్పి ఉండొచ్చు. And Joseph said to Mary, do you think I'm crazy that I have lost my mind? మరి యోసేపు ఇదంతా విన్న తర్వాత నీకు నేను ఎలా పిచ్చోళ్ళ కనపడుతున్నానా, నేను అబద్ధాలు చెప్పడానికి నేనే దొరికానా అని చాలా కోప్పడి ఉండొచ్చు. He said, oh man, I need to think about this a day or two. మరి నేను ఈ విషయాల్ని పెద్దలకి అందరికీ చెప్పి మరి నీకు చేయాల్సినటువంటి శాస్తి నేను చేపిస్తాను అని ఒకవేళ ఆమెకు గద్దించి మరి వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు. And see, Joseph was a righteous man too. He was a follower of God. మరి చూడండి, ఇక్కడ చూసినట్లయితే యోసేపు లోకానుసారమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, మరి ఆయన నీతిమంతుడు అని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. But he's still a man with a sinful nature. మరి అయితే ఆదాము ద్వారా వచ్చినటువంటి పాప స్వభావము ఆయనలో ఉన్నది కాబట్టి పాపముగా ఆయన ఇంకా వేరే ఆలోచనలు ఆయన ఆలోచిస్తా ఉన్నాడు. And he starts praying and he starts questioning God. Why is this happening to me? మరి ఆయన దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఎంతో బాధపడతా ఉన్నాడు, లోపల కుమిలిపోతా ఉన్నాడు, ఎందుకు నాకు నా జీవితంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడింది అని ఏడుస్తా ఉన్నాడు. So he decides he's going to marry her, let the marriage go through, and then divorce her and send her on her way.
మరి ఆమెను మరి ఆ యొక్క మరి వివాహం చేసుకోకుండా మరి ఆమెను రహస్యంగా వదిలిపెట్టేద్దాము, లేదంటే పెళ్లి చేసుకుని కొన్ని రోజుల తర్వాత వదిలిపెట్టేద్దాము అనేటువంటి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. And we're in Matthew chapter 1 now. మరి ఆ యొక్క మరి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఈ విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయండి. We don't know how long, how many days Joseph had to think about this, to be troubled, to pray. మరి ఆ యొక్క ఎన్ని దినాలు మరి ఈ యొక్క మరి యోసేపు మరి ఎంతగా మనసులో బాధపడ్డాడో, ఎంతగా మరి ఈ దేవుని కలిసి వేయబడ్డాదో, మరి ఎంతకాలం మరి మరీ మీద కష్టం పెట్టుకున్నాడు అనేటువంటి విషయం మనకు తెలియదు. But in verse 20 it says, but after he had considered this, an angel appeared to him in a dream. Gabriel came to him in a dream. మరి చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే మరి అక్కడ గాబ్రియేలు దూత మరి అతని దగ్గరకు వచ్చి అతనితో మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. Read 20 మరి ఆ యొక్క మత్తయి సువార్త 23. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు మనం చదువుకుందామండి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని చెప్పెను అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. In his dream, Gabriel tells him, and this, the dream, we don't know how long that dream was. This is the high points that God wanted us to know. మరి ఈ యొక్క దర్శనము ఎంత కాలానికి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో, ఎంత సమయం ఈ దర్శనం వచ్చిందో మనకు తెలియదు, కానీ ఈ మాటలు మరి ప్రభు మన కొరకే ఆయన రాయించి ఉంచాడు. మనము ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి, ఆ మెస్సియా ఎవరనేటువంటిది, ఆయన మన జీవితాలకు ఏమై ఉన్నారనేటువంటిది మనం తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన కొరకే రాయించి ఉంచారండి. And I know in his dream he was sitting there going, wait a minute, I hear you talking, I hear you, but మరి ఆ యొక్క మరి గాబ్రియల్ దూత వచ్చి ఆయనతో మాట్లాడుతుంది, మరి ఆ విషయాలన్నీ చెప్తా ఉంది. ఇదిగో ఆయన వింటా ఉన్నాడు. చెప్పావు, ఇదంతా చెప్పావు, అయితే అని ఆయన ఇంకా ఏదో ప్రశ్న, అనుమానం మరి ఆయన చూపిస్తా ఉన్నాడు. Can this really be the dream from God, or is this just me trying to justify taking her as my wife? మరి ఇది నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చిన దర్శనమేనా, లేదంటే నేను నా మనసులో నేను ఈ విధంగా ఆలోచించుకోవడం వల్ల ఒకవేళ నా ఆలోచన బట్టే ఒకవేళ నాకు కల వచ్చిందా అనేటువంటిది అనుమానంలో ఆయన మరి ఆలోచించడం ప్రారంభించాడు. And then he hears Gabriel said, your wife is a virgin and she has been overshadowed by the Holy Spirit. This is the Son of God. మరి ఆ యొక్క వెంటనే దానికి సమాధానంగా గాబ్రియల్ దూత చెప్పింది ఏంటంటే, ఇదిగో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరి నీ యొక్క భార్యకు మరి గర్భము మరి ధరించడం జరిగింది. ఆమె కన్యక, ఆమె పరిశుద్ధురాలు, పవిత్రురాలు, ఆమె ఎటువంటి పాపము లేనటువంటిది, ఆమె లోకాలు లేనటువంటి రారాజు, మరి ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసయ్యకు, మెస్సియకు జన్మనివ్వబోతుంది అని ఆ గాబ్రియల్ దూత యోసేపుతో చెప్పిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. And you are to give him the name Jesus. మరి అయితే ఆ యొక్క కుమారునికి నువ్వు యేసు అను పేరు పెట్టుదువు అనేటువంటిది, ఆ యొక్క యేసు అనే పేరు పెట్టాలి అని గాబ్రియల్ దూత చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. Jesus is the English word for Joshua in the Greek form. మరి ఈ యేసు, జీసస్ అనేటువంటి ఇంగ్లీష్ పదము ఆ యొక్క గ్రీకు పదమైనటువంటి జాషువా అనేటువంటి పదంలోంచి వచ్చిందండి. Which means
the Lord saves. మరి ఈ యొక్క ఈ జాషువా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే మరి దేవుడు మిమ్మల్ని రక్షించేవాడుగా ఉంటాడు అనేటువంటి అర్థం ఉంటుంది. Joseph, this baby will save people. మరి ఆ యొక్క దీని యొక్క అర్థం ఏంటంటే నీ ద్వారా మరి ఆ యొక్క యేసు అనేటువంటి మరి మాటకు అర్థం ఏంటంటే ఆయన రక్షకుడు, తన ప్రజలను రక్షించేవాడు అనేటువంటిది అక్కడ యోసేపుకు చెప్పబడింది. And then Joseph, they will call him Emmanuel. మరి ఆయన మరి ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు కాబట్టి మరి ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుంది అని చెప్పడం మాత్రమే కాకుండా వారు ఆయన్ని ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. Emmanuel means God with us. మరి ఆ యొక్క ఇమ్మానుయేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అని అర్థము అని దేవుడు ఆ యొక్క దేవదూత చెప్పిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Oh, thank you God for being with us. Thank you God. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. Praise the Lord. Joseph woke up. మరి He had no questions in his heart. మరి ఈ మాటలన్నీ విన్న తర్వాత ఈ దర్శనం అంతా అయిపోయిన తర్వాత యోసేపు నిద్ర మేల్కొని ఆ యొక్క మాటలన్నీ కూడా ఆ యొక్క చాలా భద్రంగా తన హృదయంలో దాచుకున్నాడండి. Any thought he had of divorcing her was gone. He was going to get to father the Son of God. మరి ఆ యొక్క తన మనసులో తన హృదయంలో ఉన్నటువంటి సమస్త అనుమానము మరి మీద ఉన్నటువంటి ఆ కోపము మరి అవన్నీ కూడా పటాపంచలు అయిపోయాయి. ఇప్పుడు ఆ యొక్క దేవదూత చెప్పినట్లుగా మరి మరియకు మరి జన్మించబోయేటువంటి యేసయ్యకు తండ్రిగా మరి ఆమె గర్భం ధరించే వరకు ఆమెను సంరక్షించేవాడుగా యోసేపు పనిచేయడం ప్రారంభించాడు. He was going to get to see Jesus, God, grow up as a little baby, as a child, as a young man into adulthood. మరి ఆ యొక్క మరి యేసుక్రీస్తు ప్రభువారు చిన్న బాలుడిగా ఈ లోకంలో జీవించడానికి మరి ఆ యొక్క మరి ఆయనను బాలుడిగా మరి పెంచడానికి యవన కాలంలో మరి సరైనటువంటి మార్గంలో నడిపించడానికి మరి మరి పెద్దవానిగా చేసే వరకు కూడా అతని బాధ్యత మరి వహించడానికి మరి తల్లిదండ్రులను ఆయన ఏర్పాటు చేసుకున్నారండి. And very important that he did not consummate the marriage until after Jesus had been born and the purification so they could have other children. చూడండి ప్రియులారా, మరి ఆ యొక్క మరియా గర్భము మరి ఆ యొక్క ప్రసవం జరిగే వరకు కూడా మరి యోసేపు మరి ఆమెను ఎరుగకుండా మరి ఆమెకు ఇతనికి ఏమి సంబంధం లేకుండా అతను ఆమె పవిత్రంగా మరి యేసయ్యను గర్భము మరి ప్రసవం చేసే వరకు కూడా ఆమెను జాగ్రత్తగా చూసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. And I'm out of time this morning tonight. మరి ఆ యొక్క నేను చాలా ఎక్కువసేపు మాట్లాడాను, చాలా ఎక్కువ సమయం అయిపోయింది, నన్ను క్షమించాలని మనం చేసుకుంటున్నాను. I just can't quit talking, Amos. మరి ఆ యొక్క నేను మరి ఆ యొక్క మరి నేను చెప్పింది ఆపేయాలని నేను అనుకుంటున్నాను. I kind of remind myself of Manahoor. మరి ఒకవేళ నేను ఇంకా చెప్పినట్లయితే నేను చెప్పిన విషయాలు ఒకవేళ మరి మనోహర్ గారు మర్చిపోతారేమో. Oh, God is so good to us. రాజేసుకున్నాను మొత్తం. దేవుడు ఎంతో మంచివాడండి. మన జీవితాల్లో ఆయన ఎంతో గొప్ప కార్యాలు జరిగించే. We never forget these words. We are writing in our notebooks all the words. Yes, praise the Lord. Hallelujah. God's words. Amen. Amen. దేవుని మాటలు మరి ఆ యొక్క మరి స్థిరముగా మనం పేపర్ల మీద మరి పుస్తకాల మీద రాసుకుని ఆ యొక్క దేవుని వాక్యాన్ని ఇతరులకు తెలియజేయడానికి మనం వాడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 Thank you, Jesus. Oh, God is so good, and I thank y'all for listening to me twice a week.
మరి ఆ యొక్క మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. మరి ఆ యొక్క నా ద్వారా మరి ఆ యొక్క దేవుని వాక్యము అందజేయబడుతున్నప్పుడు వారానికి 2 సార్లు మీరెంతో ఆసక్తిగా వచ్చి వాక్యం వింటున్న మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ are coming 2 times a week and sharing the God's words to us. This is a great blessing for us, sir. Thank you, sir. Thank you so much. Praise the Lord. Praise the Lord. మరి వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయము మరి మీరు చెప్పాలన్నా, మరి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి దయచేసి తెలియజేయండి. మరి అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Mary, did you know your baby boy one day walk on water? Mary, did you know your baby boy one day walk on water? Did you know your baby boy? Hallelujah. Thank you, Jesus. Hallelujah. Mary, did you know that your baby boy would save us sons and daughters? Did you know that your baby boy has come to make you new? The child you deliver will soon deliver you. Mary, did you know that your baby boy would give sight to a blind man? Mary, did you know that your baby boy would calm the storm with his hand? Did you know that your baby boy has walked where angels talk? When you kiss your little baby, you kiss the face of God. Mary, did you know? Mary, did you know? మరియా, నీకు తెలుసా? మరి నీ గర్భంలో పుట్టబోయేటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడో నీకు తెలుసా? మరి ఆయన ఒక రోజు ఆయన నీటి మీద నడవబోతా ఉన్నాడు. ఆయన ఒక గుడ్డివానికి ఆయన చూపునివ్వబోతా ఉన్నాడు. ఆయన ఒక గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. ఆయన దూతల సమూహంతో ఆయన సంచరించబోతా ఉన్నాడు. ఆయన సైన్యములకు అధిపతిగా ఆయన నడవబోతా ఉన్నాడు. మరి ఆయన సైన్యాలని నడిపించేటువంటి ఒక అధికారిగా ఆయన ఈ లోకంలోనికి పంపబడబోతున్నాడు. ఆయన యొక్క పరిస్థితి, ఆయన ఎంత గొప్పవాడో నీకు తెలుసా అని గాబ్రియేలు చెప్పినటువంటి ఆ యొక్క సందేశం ఏదైతే ఉందో అది ఎంతో మరి చక్కగా మరి వివరించి మరి అయ్యగారు మనకి ఈ రోజు మరి తెలియజేశారు. మరి యోసేపు యొక్క జీవితంలో మరి ఆయన కన్నులను ఏ విధంగా తెలియజేశారు, ఆయన హృదయాన్ని ఏ విధంగా పరివర్తన చేశారు అనేటువంటి విషయాలు, మరియను ఏ విధంగా అయితే ఎన్నుకున్నారో అదే విధంగా ఏ యోగ్యత లేని మనల్ని ఆయన్ని ఎన్నుకుని ఆయన్ని మోసి ఆయన్ను ఇతరులకు తెలియజేయడానికి, ఇతరుల దగ్గరకు మన ద్వారా ఆయన ఇతరులకు యేసయ్యను మనం చూపించేటువంటి గొప్ప భాగ్యము ఆయన మనకి ఇచ్చారు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. మరి అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వందనాలన్నా. అన్నా మరి రేపు సెకండ్ సాటర్డే మనకు సువార్త ఉంది. అయితే రేపు సువార్తను ఏం చేస్తున్నామంటే, మనం మున్సిపల్లో మన స్టీవయ్య గారు ఒక మందిరం కట్టారు కదన్నా. రేపు పగలు 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ సువార్త, తర్వాత అక్కడ క్రిస్మస్ చేస్తున్నాం అన్న పగలు. ఎందుకంటే మరి దారి లేదు కదన్నా వెళ్ళడానికి గట్ట, రాత్రులు రావడానికి ఇబ్బంది కాబట్టి మరి 2 కిలోమీటర్లు అందరూ నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్ళి అక్కడ మరి క్రిస్మస్ చేయాలి కనుక
రేపు పొద్దుట 10 గంటలకి నుంచి 1 గంట వరకు. అయితే ఈ రోజు శుక్రవారం నైట్ ఇప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతా ఉందన్న. 8 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటారు అందరూ. నైట్ ప్రార్థన చూసుకొని అందరం కూడా రేపు అక్కడ క్రిస్మస్ కి అక్కడికి వెళ్ళి అక్కడ క్రిస్మస్ చూసుకొని మరలా తిరిగి వస్తాము. అందుకే ఈ రోజు అయ్యగారు చెప్పిన రెఫరెన్స్లు అన్ని కూడా రాసుకున్నాను. రేపు అక్కడ అదే వాక్యాన్ని చెప్తాను నేను. ఓకే అన్న. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే విధంగా మరి మన ట్యూషన్ సెంటర్ పిల్లలకు కూడా మరి చెప్పండి అన్న, మరి టీచర్ విషయాల్లో గట్ట ప్రార్థన చేయించండి అన్న అన్నగారితో. ఓకే అన్న. ఓకే. Pastor Manohar is telling and today we have all night prayer in our church, and we are conducting this all night prayer because tomorrow we are going to visit every second Saturday. We are visiting new places and we through our gospel outreach programs. So tomorrow we are going to a place called Mulsalpalam. In that place you constructed a church and you supported to construct a church in that place, and that place we are going and we are going to celebrate in that church Christmas celebrations in that church, and our team will go into that village and celebrating the Christmas into that church where the brother Lazarus is looking after, and he went with the Lord recently, and in that church we are going and celebrating, and that God is, please pray, and God will do mighty things in this place, and many people will have the come and hear the God's word and have the opportunity to know about Jesus Christ in the surrounding villages, and please uphold our prayer meeting in your prayers, and also he is requesting to pray for the tuition centers, the 6 tuition centers you started in this villages, 6 different villages, and God will bless them. God will use the teachers to give good knowledge to the children, and that will be a great blessing in their lives and their family and their education. Yes sir, thank you so much. Yes sir, yes, praise the Lord. Praise the Lord. Praise the Lord, sir. Praise the Lord. Praise the Lord. Praise the Lord, brother Joshua garu. Praise the Lord anna. Praise the Lord. Good morning sir, Steve sir. One chorus Yes, I'll sing. sir. That one is the birth of Jesus. One song, one chorus. Telugu. Yes sir, please ahead. యేసు క్రీస్తు జననము దేవదేవుని బహుమానం, ప్రేమకు ప్రతిరూపము ప్రేమమూర్తి జననము. యేసు క్రీస్తు జననము దేవదేవుని బహుమానం, ప్రేమకు ప్రతిరూపము ప్రేమమూర్తి జననము ప్రేమమూర్తి జననము. హల్లెలూయా. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Thank you. So the Jesus is a God gift. This song going like this, the God gift Jesus said. Yeah. So one prayer request is there. So today I went to one meeting. We have gathered 300 pastors. That one is 50 kilometers from my place to there. That's why I joined late only. So tomorrow we are conducting one semi-Christmas meeting in a year, my place. So that one is a big meeting. Mostly 500 people come. So that one. So the Gentile will come, unknown people will come. We request. So they listen the word of God. May God save them. Please pray for that. At a time we will give food for them. Arrange everything. Tomorrow I have busy. Please pray for that meeting. At least some people are saved by God's grace. That's my desire. Amen. That's my desire. Please pray Yes, for that. God. Amen. Tomorrow evening we are conducting one functional. That one is a big meeting, semi-Christmas. Please pray for that one. Yes. Amen. 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 Thank you, sir. Thank you. Hallelujah. Thank you, sir. Thank you, sir. Mary, did you know that your baby boy
Lord of all creation. Mary, did you know that your baby boy would one day rule the nation? Did you know that your baby boy heaven's perfect land? The shepherds, the sleeping child you holding is the great I am. Mary, did you know? Mary, did you know? Mary, did you know? హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరియా, నీకు తెలుసా మరి నీ గర్భాన్ని ధరించే మరి ఉద్భవించేటువంటి ఆయన మరి లోకాలన్నిటిని కూడా ఆయన ఏలబోతా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నిటి మీద ఆయన అధికారము కలిగి ఉండబోతా ఉన్నాడు. మరి ఆయన ఈ సమస్త సృష్టిని మీద ఆయన అధికారిగా ఉండబోతా ఉన్నాడు. ఈ సమస్త సృష్టిని ఆయన పాలించబోతా ఉన్నాడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పాట అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఈ రోజు ఆయన మన రక్షకుడిగా ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని నడిపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అన్న జచిన అన్న వందనాలన్న. అన్న స్టీవెన్ తో మాట్లాడతానన్నా ఒక నిమిషం అన్న. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. డియర్ బ్రదర్ స్టీవెన్, ఐ థ్యాంక్ యూ Thank you. the way you are conducting for the way conducting these meetings. Really, it is a very good encouragement to many others, because some of the pastors and including sometimes me did not know some of the things which you are teaching, because it's God's grace that we are knowing things from each and every one. Amen. So that it's a glory to God. No, glory to God. And some of the things which Manohar knows, I don't know. Some of the things which Brother Jachin knows, I don't know. Some of the things which you know, I don't know. And I'm learning from each and every. It's like a mutual beneficial. It's a program. It's benefiting. I thank you for the help you have given to me for construction of the bathrooms. I have received that amount of Brother Jachin yesterday night. I really praising God for this. And I praise God, and we are going to receive you when you come to India. If it is possible, you come to our place so that you will see what's happening over there. And this church is in a nice, peaceful place among the fields. It's built in between the fields, and it's a very peaceful area. Previously, we conducted a pastors' meeting in the month of July, August 15, month of July 15. There are 50 pastors came over there. Anyway, I thank God. I thank for the friendship and fellowship we are having through this meeting. I praise God. Just now I returned from Eluru, brother, this today fasting prayer at there. And I thank you for you have given me a great, what is the information, or the message regarding the birth of Jesus and the Mary conception and the Elizabeth conception, all these things. I thank you and praise the Lord. I thank everyone, brothers who are participating in this. Praise God. Praise God. Thank you. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. Thank you, Lord. Thank you. Praise the Lord. All the glory to Jesus. Thank you, Jesus. మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మరి ఎంతో మరి మీకు ఏమైనా ప్రార్థన వసతులు ఉన్నట్లయితే మీరు తెలియజేయండి. మీకు ఏమైనా మరి దేవుడు చేసినటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాల గురించి మీరు తెలియజేయాలన్నా కూడా మీరు తెలియజేయవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సార్ ప్రైజ్ లార్డ్ సార్. అన్నా వందనాలన్నా. సార్ దేవుని మహాకృపను బట్టి ఈరోజు లైవ్ లో కొంత ఫస్ట్ వచ్చి మరలా మధ్యలో కట్ అయిపోయింది సార్. సెల్లులో నెట్ బ్యాలెన్స్ అయిపోయి కలుసుకోలేకపోయాను. ఏది ఏమైనప్పటికీ లోకరక్షకుడు ఈ భూమి మీదకి రావడం, తర్వాత మా యోసేపు మరియమ్మ మధ్యలో జరిగినటువంటి సంఘటనల గురించి తెలియపరిచారని నేను గ్రహించగలిగాను. నిజంగా వర్తమానం ఈ సెమీ క్రిస్మస్లకు, తర్వాత సేవకుల సదస్సులకు, ఈ క్రిస్మస్ సందర్భంలో కావలసినటువంటి మంచి మెసేజ్ అటు నేను ఆశీర్వదించబడ్డాను.
ప్రేయర్ రిక్వెస్ట్ సార్. మా బాబు ఆ, రాత్రి జ్వరముతో చాలా బాధపడుతూ రాత్రి అంతా చాలా మరి నీరసంగా ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఇక మా బాబు కొరకు ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. అబ్బాయి పేరు వచ్చేసి లెనిన్ బాబు. అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి. ఇంకోటి ఆ మందిరములో సెమీ క్రిస్మస్ లాగా ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుతున్నాము. అయితే మందిరం ఇంకా కొంచెం క్రిస్మస్ లోపల డోర్స్ అవి బిగించి మరి కొంచెం క్రిస్మస్ పండుగను జరిపించుకోవాలని ఆశపడుతున్నాం సార్. దాని విషయం కూడా మీరు సార్కు తెలియపరిచి ప్రార్థన చేయమని తెలియపరచండి సార్. థ్యాంక్ యూ సార్. ప్రేయర్ రిక్వెస్ట్ సార్. అన్న ఓకే అన్న, ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న, వందనాలు అన్న. పాస్టర్ ఎంఎన్ బాబు ఈజ్ telling and this today's message is very much blessed in this Christmas time, and I am really very much blessed to hear, and I want to share this message to our Christmas meetings, and this all we have to learn. We didn't learn this message in a deeper level in this never before. So God revealed many great truths through you in the Christmas time, in Joseph life and Mary life and Elizabeth life and Zechariah life, and God revealed many great truths, deeper truths from the Word of God, and we will share this message in our Christmas meetings and in our church services in this Christmas time. Thank you so much, sir, for sharing this message to us. And also he's requesting a prayer request about his son Williams, and from past last night, and he's suffering with a more severe fever, and in this time because so he's roaming in that cold season, maybe he got this fever and got the cough and got the sneezings and everything. So please uphold brother Williams, his son Williams. God will touch him and heal him and deliver him from the fever, and God will raise him from this sick bed and strengthen him in this time, sir. Please pray for Yes. his son Williams, and God will touch him and heal him. And also he's planning to do a semi Christmas in this newly constructed church. So please pray, and God will help him to be a great blessing to many people in the surrounding villages and nearer houses, and God will many people will come and attend this meeting, a Christmas program, and glory and know about God and glorify his name. Please uphold Amen. his prayer Christmas special prayer meeting in this area. And also is requesting to pray for the doors for the church, and God will provide the doors for his church, because he needs doors urgently. So please uphold this prayer need in your prayers. God will supply this need. Yes sir. Yes. ఎస్ సార్, ఎస్ అన్న, తప్పకుండా మరి మీకు అవసరంగా ఉన్నటువంటి ఆ డోర్స్ ఏవైతే ఉన్నాయో ప్రభు వారు అనుగ్రహించేలాగున మరి ప్రార్థన చేస్తున్నామన్నా, దేవుడు తప్పక మరి క్రిస్మస్ సమయంలోనే ఆయన మీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Thank you so much, sir. And today we are very much blessed through your message. And I really last night I realized about Mary and how Mary chosen, and as God chosen as Mary, same as like God chosen us to carry him, to take to him to other people. So we have to obedient like Mary, we have to submit like Mary, we have to stand strong like Mary. So that is the thing, many things God revealed me through the life of Mary, and I really blessed today's message, sir. Thank you so much. And I want to stand bold like Mary, and stand strong for like Mary. To any problem, will stones will come
come, then only I have to stand for the Lord. I have to witness for God. That is the thing Mary Land teaches through her life. So we have to stand for God, and stones will come, persecution will come, against people will speak against us. Nothing will worry about that. We have to stand strong for God and glorify God and used by God. That is the thing we learned, sir. Thank you so much for sharing this wonderful, encouraging, and faith-filled message, sir. And we are very much blessed. Please pray and close this meeting, sir. Thank you, sir. Yes. Yes, sir. God, you are so wonderful. ప్రభువా నాయనా, నీవెంతో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు. For choosing us before the foundation of the earth to be your children. ప్రభువా నాయనా, ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే నాయనా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నీ బిడ్డలుగా ఉండడానికి మీరు నియమించుకున్నందుకు నీకు వందనాలు. For joining us together to minister together and to share your gospel and love people. నాయనా మరి ఆ యొక్క మేమందరం కలిసి నీ యొక్క సువార్తను ప్రకటించడానికి మరి మమ్మల్ని అందరినీ కూడా ఒక సహవాసంగా మీరు ఏర్పాటు చేసుకుని మమ్మల్ని వాడుకున్నందుకు నీకు వందనాలు. You are a loving, caring God to us. ప్రభువా నీవే నాయన ఎంతగానో ప్రేమించి మమ్మల్ని ఎంతగానో ఆదరించేటువంటి దేవుడు అని నాయన మేము తెలుసుకున్నామయ్యా, నీకు వందనాలు. Lord, please continue to draw us closer to you. ప్రభువా నాయన మరి నీకు అతి సమీపంగా మేము రాగలిగేటువంటి ఆ యొక్క గొప్ప ధన్యత మా జీవితాల్లో మీరు అనుగ్రహించమని మనవి చేసుకుంటున్నాం. For all of the Christmas meetings and all of the outreaches and the sharing on the streets. ప్రభువా నాయన మరి ఆ యొక్క మరి ఈ నాయన జరగబోయేటువంటి క్రిస్మస్ మీటింగ్లు అన్నిటి కొరకు నాయన మరి నీ మహిమ కొరకు నడిపించుకోండి. అలాగే నాయన వీధుల్లో సువార్త ప్రకటిస్తూ నాయన నీ బిడ్డలు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న వాటి కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి నీ మహిమ కొరకు వాడుకోమని మనవి చేసుకుంటున్నాం. Lord, teach us that evangelism begins at home. ప్రభువా నాయన మరి నాయన సువార్త నాయన మొట్టమొదట మా గృహాల్లో ప్రారంభం అవ్వాలి అనేటువంటిది నాయన మేము మొట్టమొదట తెలుసుకొని మా గృహాల నుంచి నాయన సువార్త బయటకు వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. That we have so many people in our villages that need to be saved. ప్రభువా మా గ్రామాల్లో మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మంది ఇంకా నీ రక్షణ అనుభవం లేక నాయన నశించిపోతున్నటువంటి వారు ఉన్నారయ్యా, వారందరినీ రక్షించుకోమని మనవి చేసుకుంటున్నాం. Send us forth, Lord, with your word. ప్రభువా నీ వాక్యాన్ని వారి దగ్గరికి మీరు పంపించండి నాయన, వారికి నాయన నీ సువార్త రక్షణ సువార్త వారికి వినిపింప చేయమని బ్రతిమాలుకుంటా ఉన్నాం. I pray for your protection from the evil one for my brothers and sisters. నాయన నా ప్రియమైన సహోదర సహోదరుల నాయన చుట్టూ నీ యొక్క నాయన మరి కాపుదల్లో భద్రపరచండి. సమస్త విధమైన సైతాను సంబంధమైనటువంటి శక్తులను యేసు నామములో గద్దిస్తున్నామయ్యా, నీకు వందనాలు. Oh, I pray for your filling, your indwelling. నాయన ప్రభువా నాయన మరి నాయన మీరు మా చుట్టూ మా యొక్క మా లోపల కూడా మీరు నివసిస్తున్నందుకు నీకు వందనాలు. Oh, as I hear my brothers and sisters talk, they have meetings coming up and their desire is for people to be saved. నాయన మరి నాయన నా ప్రియమైన సహోదరులు నాయన అనేక ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారు నాయన. వారు మీటింగ్స్ అరేంజ్ చేస్తున్నప్పుడు అనేక మంది రక్షించబడినటువంటి వారు వచ్చి ఆ వార్తను విని రక్షించబడాలి అని వారు ప్రార్థన సహాయం కోరి ఉన్నారయ్యా, నీకు వందనాలు. Whether the meetings are with 3 or with 500 or with children or adults. నాయన మరి కొంతమంది అయితే 300 మంది 500 మంది మరి ఆ యొక్క ఇంకా చాలా మంది చిన్న బిడ్డలు మరి మీటింగ్స్ కి వస్తారని వారు చెప్తున్నారయ్యా. మీరే వారిని ఆ మీటింగ్స్ అన్నిటిలో కూడా వాడుకుని మహిమ పొందమని మనవి చేసుకుంటా ఉన్నాం. They need you. ప్రభువా నాయన మరి ఆ ప్రజలందరికీ కూడా నీవు అవసరమై ఉందయ్యా. Our meetings, our trip is less than a month away. నాయన మరి ఆ యొక్క మరి ఇంకా కొద్ది నెల లోపులేనే నాయన మేము భారతదేశంలో నాయన మరి సువార్త చేయడానికి నాయన మేము ఇష్టపడతా ఉన్నాం. We know you are preparing the places and the car and the visitation and the
air flights. నాయన మరి మాకు తెలుసయ్యా, మరి మాకు అవసరమైనటువంటి వాటన్నిటిని మరి మేము ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ మరి ఎలా ప్రయాణం చేయాలో, మరి మా కార్లు మరి మేము ప్రయాణం చేసినప్పుడు, మరి ఆ ఫ్లైట్ లో మేము ప్రయాణం చేసినప్పుడు ఎక్కడ ఎప్పుడు చేయాలనేటువంటిది అన్ని కూడా నీకు తెలుసయ్యా, నీకు వందనాలు. We know you are preparing the people that are called to salvation. నాయన మరి ఎవరినైతే నీవు రక్షించుకోవడానికి నీవు పిలుచుకోబోతున్నావో వారందరినీ కూడా మీరు రక్షించుకోవడానికి పిలుచుకొని నాయన నీ రక్షణ సువార్తను అందజేసుకోమని మనవి చేసుకుంటున్నాం. We just thank you and we just praise you for what you're doing and going to do. నాయన మరి మీరు ఏదైతే మా జీవితాల్లో మరి చేస్తూ ఉన్నారో, చేయబోతూ ఉన్నారో, మరి వాటన్నిటి నిమిత్తము కూడా నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. Oh, we thank you for Aravan and the 2 people that were saved. నాయన మరి ఆ యొక్క నాయన సహోదరుడు నాయన అరవన్ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. నాయన ఇద్దరు నాయన రక్షించబడి నీ యొక్క సువార్తను నాయన వారు అంగీకరించి నాయన వారు నీ దగ్గరికి ఆకర్షించబడ్డారని ఆ బిడ్డ తెలియజేశారని నీకు వందనాలు. And from Manahor with the new meetings that he's having and the youth centers and for the family of Pastor Lazarus. నాయన మరి ఆ యొక్క నాయన మనోహర్ గారు నాయన రేపటి దినంలో ఒక నాయన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాయన నీ ప్రియమైన బిడ్డ లాజర్ గారు నీ సన్నిధికి వచ్చినటువంటి ప్రాంతానికి తిరిగి వెళ్ళి అక్కడ ఉజ్జీవాన్ని నింపాలని ఆశ కలిగి ఉన్నాడయ్యా. ఆ బిడ్డ చేసే ప్రతి పనిలో మీరు తోడయండి, మీరే నాయన ముందుండి నడిపించాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. For Amos and the meetings that they're having with many Gentiles. ప్రభు అలాగే ప్రియమైన సహోదరుడు ఆమోస్ గారి నిమిత్తం ప్రార్థన చేస్తా ఉన్నావు నాయన. బిడ్డ అనేకమైన అన్యజనుల మధ్యలోనికి వెళ్ళి నాయన మరి నీ ప్రేమను తెలియజేసి నాయన నీ యొక్క పుట్టుకను గురించి తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాడయ్యా. మీరే ఆ బిడ్డను వాడుకుని మహిమ పొందమని మనం చేసుకుంటున్నాం. And for Joseph for the meetings. నాయన అలాగే నాయన ప్రియ బిడ్డ జోసెఫ్ గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఆయన కూడా నాయన చేసేటువంటి ప్రతి మీటింగ్ లో నాయన మరి మీరు నాయన మరి ఆధిక్యత వహించి మీరే ఆది అంతమై ఉండి నాయన గొప్ప కార్యాలు జరిగించుకోమని మనం చేసుకుంటూ ఉన్నాం. For Manny, I pray for his son William with the fever and the cough. నాయన అలాగే ప్రియ బిడ్డ నాయన ఎమ్మెని బాబు గారు, ఆనోక్ బాబు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన బిడ్డ విలియం గారు నాయన ఎంతో భయంకరమైనటువంటి జ్వరంతో రాత్రి నుంచి బాధపడుతున్నాడని నాయన ఆ బిడ్డ ప్రార్థన సహాయం కోరి ఉంటుండగా ఇప్పుడే నీ గాయపడిన హస్తముతో నాయన ఆ బిడ్డను తట్టి లేవనెత్తి ఆ జ్వరం నుంచి విడుదల చేయమని మనం చేసుకుంటూ ఉన్నాం. For the meetings in the new church construction and the new doors needed. ప్రభువా నాయన మరి ఆ యొక్క నూతనముగా కట్టబడినటువంటి ఆ మందిరంలో నాయన క్రిస్మస్ నాయన ఆరాధన జరిపించుకోవాలని ఆశపడుతూ ఉంటుండగా మీరే సహాయం చేసి నీ మహిమకరంగా కార్యాలు జరిగించుకోండి. అవసరతలో ఉన్నటువంటి ఆ డోర్స్ ని మీరే త్వరలో మీరు అనుగ్రహించమని మనం చేసుకుంటూ ఉన్నాం. Lord, there are so many needs and you hear everyone. ప్రభువా మరి ఇంకా అనేకమైనటువంటి అవసరతలు మేము కలిగి ఉన్నామయ్యా. నాయన మీరే వాటిని అన్నిటిని కూడా వింటా ఉన్నారు, మీరే వాటిని అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. And we just ask for your provision for those needs. ప్రభువా మేము కలిగి ఉన్నటువంటి ప్రతి అవసరతలో నాయన నీ వైపే చూస్తూ నీ ద్వారా కలిగేటువంటి ఆ యొక్క ఆ సహాయం కొరకు ఎదురు చూస్తున్నామయ్యా, నీకు వందనాలు. I pray for all of the pastors and wives and family of those that attend and see the YouTube videos. ప్రభువా నాయన ఎంతో మంది నాయన సహోదరులు నాయన జాయిన్ అయినటువంటి వారందరిని బట్టి నీకు మరి వందనాలు తెలియజేసుకుని అంత మాత్రమే కాకుండా యూట్యూబ్ లో మరి ఈ వీడియోలు పెట్టబడిన తర్వాత అక్కడి నుంచి కూడా మరి చూసి ఎంతో మంది ధన్యులు అవుతున్నారయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. And that you will add many more pastors to our group. ప్రభువా మరి For you. ప్రభువా నీ యొక్క మరి చిత్తమైతే నాయన ఇంకా అనేక మంది దైవజనులు మరి మా మధ్యలోనికి మరి పంపించండి. మరి మాతో సహవాసం చేయడానికి మరి నీ వాక్యము మరి వెలుగులో మా జీవితాలు మేము సరి చేసుకోవడానికి ఇంకా అనేక మంది దైవజనులు నీవు ఆకర్షించుకోమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Lord, we don't care about keeping count. We don't care about numbers. నాయన మరి ఆ యొక్క వచ్చేటువంటి వారిని బట్టి నాయన మేము ఎంతమంది వస్తున్నారు అని మేము లెక్క పెట్టుకోవడానికి కాదయ్యా. నాయన నీ చిత్తాన్ని మేము నెరవేర్చడానికి నీ యొక్క మార్గాల్లో మేము జీవించడానికి మేము ప్రాముఖ్యత ఇవ్వడానికి మాకు నేర్పించండి. We care about being faithful to you.
నాయన మరి ఎంతమంది వచ్చారు అనేటువంటిది కాదు కానీ ప్రభువా, ఎంతమంది నీకు నమ్మకంగా జీవిస్తున్నారు అనేటువంటిది మాత్రమే మీరు చూస్తారు. కాబట్టి మేమందరం కూడా నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. We care about the gospel going forward to all ends of the earth. నాయన మరి ఆ యొక్క మరి ఎంతమంది దేవుని వాక్యం విన్నారు అనేటువంటిది కాదు కానీ ఎంతమందికి మేము ప్రకటించాము అనేటువంటిది మీరు లెక్క చూస్తారు అనేటువంటిది మేము జ్ఞాపకం ఉంచుకొని మేము అనేక మందికి మేము ప్రకటించడానికి మరి మీరు మాకు బలపరిచి సహాయం చేయమని మనవి చేసుకుంటున్నాం. Use us, Father, for your glory. ప్రభువా, మమ్మల్ని వాడుకోండి అయ్యా, నీ మహిమ కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని అందరినీ కూడా వాడుకుని మహిమ పొందండి. And we offer all these prayers in the precious name of Jesus. ఈ సమస్త విధమైనటువంటి ప్రార్థన మరి నాయన నీ కుమారుడైనటువంటి యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 Thank you, Lord. Thank you, Lord. Jesus. Hallelujah. థ్యాంక్ యూ Thank సార్. you, థ్యాంక్ యూ Jesus. లార్డ్. Hallelujah. Glory, Hallelujah. 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 Glory to Jesus. Hallelujah. Glory to the highest. Hallelujah. Hallelujah. Angels sing hallelujah. Glory to the highest. The Lord is came. The shepherds heard the angels and glorify God and proclaim his name. Hallelujah. Hallelujah. Glory to Jesus. Hallelujah. Thank you so much, sir. Thank you so much for sharing this wonderful Bye, sir. message. Thank you, sir. థ్యాంక్ యూ And సార్. థ్యాంక్ we యూ. are really very much blessed. And like we are like shepherds, we are hated by the people, and we are living in the outside of the trends, outside of that all the traditions. But God chosen us to proclaim his name, to give glory to his name. Praise the Lord. Thank you for choosing his for doing his work. Thank you so much, sir, for encouraging us every week twice and coming among us and sharing the God's word. Thank you so much, sir. Praise the Thank Lord. you. I will see you Tuesday. Yes, sir. See you Tuesday, sir. Thank you so much. Bye-bye. See you Tuesday, sir. Thank you so much, బాయ్ sir. బాయ్ Bye, sir. సార్. Bye, sir. మరి చక్కని మాటలు మరి ఇంతవరకు మరి వినడానికి పరిశుద్ధాత్మ మరి ఎంతగానో సహాయం చేశారు. మరి విన్న మనం అందరం కూడా మరి దీవించబడ్డామని నేను నమ్ముచూ ఉన్నాను. మరి మన మధ్యలో ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి జాయిన్ అయినటువంటి ఆమోస్ అన్న చివరిగా ప్రార్థన చేసి ఆశీర్వాదం ద్వారా మనం కూడికను ముగించుకుందామండి. అన్న మైక్ ఆన్ చేయండి. పరిశుద్ధుడ వందనాలు నాయన. యేసయ్యా మీకు స్తోత్రం కృపగల తండ్రి, మహిమాన్వితుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన మరొకసారి నాయన ఈ రీతిగా మేమందరం నాయన సేవకురాండ్రు ప్రభువా నాయన జూమ్ మీటింగ్ లో నాయన మేము కలుసుకుని మీ వాక్యం వినే ధన్యత కృపనిచ్చారు నాయన తండ్రి. మీకు వందనాలు నాయన తండ్రి. అయా ఈ డిసెంబర్ మాసంలో క్రిస్మస్ నాయన సీజన్ లో నీ సేవకులు బిజీగా ఉంటూ ప్రభువా నీ సత్య సువార్తను చాటిస్తూ ప్రభా నీ మహిమను నాయన మరి ఇతరులకు ప్రకటిస్తుండగా ప్రభా ఆయా స్థలాల్లో జరిగే మీటింగ్లన్నింటిలో మీరు ఉండండి ప్రభా. తద్వారా కొంతమంది అయినా రక్షించబడడానికి సహాయం చేయండి ప్రభా. అయా ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లో నీ ప్రేమను ఇతరులు తెలుసుకునే కృపద ఇచ్చిన ఆయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా మీకే స్తోత్రాలు ఆయన జూమ్ లో పాల్గొన్న సేవకులందరినీ దీవించండి. వారి అక్కర్లు తీర్చండి, వారి అవసరాలు తీర్చిన ప్రభా. ప్రత్యేకంగా నాయన స్టీవెన్ సార్ని బట్టి వందనాలు, తనకున్న భారాన్ని బట్టి వందనాలు ప్రభా. ఎంతగానో సేవకులు ప్రేమిస్తూ సహాయము చేస్తూ అవసరతలో నాయన ఎంతగానో మాకు నాయన దీవెనకరంగా వాక్యం అందిస్తూ మమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నారు మీకు వందనాలైనా. అయ్యా అదే రీతిగా నీ దాసు జాషిన్ బ్రదర్ని బట్టి వందనాలైనా. మేమందరం ప్రభా నీ తోటలో పనివారం ప్రభా, నీ రాజ్యాన్ని కట్టేవారం నేను తండ్రి. జాషిన్ బ్రదర్ని కూడా దీవించనైనా. జనవరి మాసంలో ప్రభా నీ దాసుడు వస్తున్న ప్రభా క్షేమకరమైన ప్రయాణం దాయిచ్చేయండి ఆయన తండ్రి. ఫైనాన్స్ అంతా కూడా సమకూర్చండి ఆయన తండ్రి. జూమ్ లో పాల్గొన్న ప్రతి సేవకుడు కూడా నాయన మేలు పొందుకోవాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి ప్రభా. మందిరాలు కట్టబడాలి, స్లాబ్లు వేయబడాలి ప్రభా, నాయన బోర్వెల్స్ వేయబడాలి ప్రభా.
గొప్ప గొప్ప నాయన ద్వారం తెరవండి నాయన తండ్రి. ఫైనాన్స్ అద్భుతంగా నాయన స్టీవెన్ సార్కి వచ్చినట్లు కృప చూపించండి ఆయన, సాయం చేయండి. స్తోత్ర ప్రభా, దేవావందనాలు తండ్రి. అదే రీతిగా నేను ప్రార్థన మనవులన్నిటి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం ప్రభా. అయ్యగారు కూడా ప్రార్థన చేస్తున్న మా ప్రార్థన మనవులన్నీ వినండి, సహాయించిన ప్రభా. ఈ రీతిగా నాయన మా జీవితంలో చేసిన ప్రతి మేలు, ప్రతి ఉపకారాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తూ, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ చెల్లిస్తూ యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వాదం ఏమంటారు బ్రదర్? అనా మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఈ జూమ్ లో పాల్గొన్న సేవకులందరూ వారి పరిచర్యలపైనను స్టీవెన్ సార్ పైనను ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడండి నడిపించును గాక. ఆమేన్. 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 మరి Thank you. ప్రార్థన చేసి మరి ఆ ఆశీర్వాదం ఇచ్చినటువంటి ఆ ఆమోస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. మరి అలాగే మరి సాల్మన్ రాజు అన్నకి వందనాలు, అలాగే లాలు భయ్య ధన్యవాద్, అలాగే కృపానందం గారికి వందనాలు. చేరి వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలండి. మరి మరలా మంగళవారం మరి యొక్క మీటింగ్ లో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.